టాపిక్ వచ్చేసి మధ్య మార్గం. మధ్య మార్గము అన్ని సమస్యలకు పరిష్కారము. మనకి వెంకటరామేశ్వర గారు దీని మీద మనకి మాట్లాడతారు. వెంకటరామేశ్వర గారిని ఈ క్లాస్కి సాధారణంగా ఆహ్వానిస్తున్నాము. వెల్కమ్ సార్. వెల్కమ్ సార్. థ్యాంక్ యూ సార్. నమస్తే సార్. సీనియర్ పిరమిడ్ మాస్టర్ వెంకటరామయ్య గారు. సార్ గురించి కాస్త పరిచయం చేసుకుంటూ మనం సార్ కొంచెం మన గురించి పరిచయం చేసుకుంటూ క్లాస్ తీసుకోవాల్సిందిగా కోరుచున్నాను సార్. నా పేరు వెంకటరామయ్య అండి. నేను ఉండేది గుంటూరు. 2011 మార్చిలో ధ్యానం మొదలుపెట్టాం. ఆ ధ్యానం మొదలు పెట్టక ముందు, ఎందుకంటే నాది జాబ్ అండి, నాది గవర్నమెంట్ జాబ్ అండి. అందుకోసం ఏంటంటే కొంచెం అహం మాత్రం మాకు చాలా ఉందండి. రెవెన్యూ డిపార్ట్మెంట్ లో జాబ్ చేయడం, దానితో ఏంటంటే గ్రూప్ 2 నుంచి సెలెక్ట్ అయ్యి రావడం జరిగింది. అప్పటి వరకు ఉన్న అవగాహన ఏంటంటే నాకు అన్నీ తెలుసు, నాకు అంతా తెలుసు, నేను పర్ఫెక్ట్ గా ఉన్నాను అని చెప్పేసి ఒక భావనతోటి, అంటే ఒక సరికాని భావనతోటి జీవిస్తూ ఉండేవాడు. నేను అదే కరెక్ట్ గా ఉన్నాను. మనం దాన్ని ఎక్కడ కూడా పొరపాటు లేదు, మనం ఎక్కడ ఏ తప్పు చేయలేదు అనే భావంతో ఉన్నాం. కానీ 2011 మార్చిలో మా ఫ్రెండ్ ఒక అతను నాకు కొంచెం ఒక రకంగా చెప్పాలంటే బలవంతంగానే ధ్యానం పరిచయం చేశాడు. ధ్యానం పరిచయం చేసిన తర్వాత ఫస్ట్ సిట్టింగ్ కూర్చున్న తర్వాత ఏమైందంటే, ఫస్ట్ సిట్టింగ్ 1 గంట ధ్యానం చేసాము ఇక్కడ పురటపాడు అని చెప్పేసి గుంటూరు టౌన్లోని. వాళ్ళు ఒక పిరమిడ్ కింద కూర్చొని 1 గంట ధ్యానం చేసిన తర్వాత నాకు వచ్చిన అవగాహన ఏంటంటే, నేను జీవితంలో ప్రశాంతంగా లేను, నేను ఆనందంగా లేను, నా జీవితం ఏదో తేడాగా ఉంది. ఇది కాదు జీవితం, ఏదో ఉంది ఇంకా. మన ఆనంద స్థితిని, ప్రశాంత స్థితిని పొందాలి అంటే జీవితంలో ఎంతో నేర్చుకోవాలి అని నాకు అప్పుడు అర్థమైంది. ఆ 1% ధ్యానం అయిన తర్వాత నాకు అర్థమైంది ఏంటంటే, ఒక 70% అంతేనండి, ఒక 70% వరకు నాలో ఉన్న డిస్టర్బెన్సెస్, గందరగోళం ఏదో బయటికి వెళ్ళిపోయినట్టుగా నా మనసంతా చాలా ఖాళీగా, ఫ్రీగా, ప్రశాంతంగా ఉంది. నేను అప్పుడు అనుకున్నాను, నేను ఇప్పుడు దాకా ప్రశాంతంగా ఉన్నాను అనే ఒక భ్రాంతిలో ఉన్నాను, కానీ నేను నిజంగా ప్రశాంతంగా లేను అనే విషయం నాకు అప్పుడు ఆ గంట ధ్యానంలో నాకు అర్థమైంది. నేను మా ఫ్రెండ్ని అడిగాను, ఏమండి మరి ఇప్పుడు గంట సేపు చేసాను ధ్యానం, ఇంతటితో మానేయమంటారా లేకపోతే రోజు చేయమంటారా అని. లేదు సార్, మీరు రోజు ఉదయం గంట, సాయంత్రం గంట చేయండి సార్, మీకు అర్థమైందా. అట్లాగా సాధన చేస్తూ ఉంటే ఒక 3 months పూర్తి అయ్యేటప్పటికి అవగాహన వచ్చింది జీవితం. నువ్వు అసలు ఎలా జీవించాలి, ఎలా ప్రవర్తించాలి, ఎలా నడుచుకోవాలి, నువ్వు జీవించేది సరైన విధానమా కాదా అనేది ఒక అవగాహన వచ్చింది. నేను ధ్యానం చేయకముందు నా దృష్టి, నా ఆలోచన, నా పద్ధతులు ఎలా ఉండేయంటే, నేను సవ్యంగా ఉన్నాను, ఈ సమాజంలో వాళ్ళు సరిగ్గా లేవు, వాళ్ళు సరిగ్గా లేవు, వీళ్ళు సరిగ్గా లేవు. అదే మన తోటి ఎంప్లాయీస్ అయినా, పక్క కుటుంబాలు కానీ ఎవరైనా కానీ వాళ్ళు సరిగ్గా లేవు, నేను పర్ఫెక్ట్ గానే ఉన్నాను, ఈ భావంతో ఉన్నాను. కానీ ఒక 3 నెలలు గడిచిన తర్వాత నేను చూసుకుంటే, అప్పటి నుంచి నేను ఎదుటి వాళ్ళలో దోషాలను చూడటం మానేశాను. ఇంకా అది ఎవరో చెప్పరా మనకి, ఆటోమేటిక్ గా దూరమైంది, నాకే దూరమయ్యి ప్రతి క్షణం కూడా నాలో లోపాలు నాకు కనపడుతుంది. ఆ దోషాలు అనుకోండి, తప్పులు అనుకోండి, సరికాని ఆలోచన అన్ని కూడా మనకి అర్థమవుతుంది. ఇంకోటి తెలియటం ఒకటి, ప్లస్ వాటిని గమనిస్తున్నాం, ఓ ఇవన్నీ ఉన్నాయి. అప్పుడు మెల్లగా
ఇక ఇక్కడ సో వారానికి ఒక క్లాస్ ఉండేది గుంటూరు టౌన్ లో. ఆ క్లాసుకి వెళ్ళినప్పుడు ఆ సజ్జన సాంగత్యంలో అక్కడ సో చెప్తున్నప్పుడు ఆ విషయాలు అన్ని విన్నప్పుడు నాకు అయితే మనం చాలా నేర్చుకోవాలి, చాలా అంటే తెలుసుకోవాలి అని అక్కడ కొంచెం అవగాహన వచ్చింది. ఇంకా అట్లానే ధ్యానం చేస్తూ ఉంటే పత్రిస్ గారు ఒకసారి ఇక్కడ దగ్గరలో ఒక విలేజ్ లో పిరమిడ్ ఓపెనింగ్ కోసం వచ్చినప్పుడు సార్ ఇది చెప్పారు, మీరు మధ్య మార్గంగా జీవించాలి. ఎప్పుడు ఉద్యోగము, వ్యాపారము, కుటుంబము దానికి బానిస అవ్వదు. లేదంటే ఎప్పుడు ధ్యానం చేస్తాను, ధ్యానం క్లాసులు పెడతాను, క్లాసులు చెప్తాను, నేను ఇవే చేస్తాను అంటే అది కూడా కాదు. కానీ ఇవి రెండింటిని బ్యాలెన్స్ చేసుకుంటూ జీవితంలో నువ్వు ప్రయాణించాలి చెప్పారు. ఇవన్నీ ఎట్లా సాధ్యమవుతాయి అని నాకు అక్కడ డౌట్ వచ్చింది. మరి ఎవరిని అడగాలి, ఇంకా ఎవరిని అడగని నీ ప్రశ్నలకు సమాధానం మేము చెప్పలేమని అంటారు. సో ఆ సందర్భంలో నేను ధ్యానం చేస్తూ ఉన్నప్పుడు నన్ను మానసిక ఏం చేసిందంటే మధ్య మార్గంలో తీసుకొచ్చింది. ఇక్కడ ఎవరు చెప్పలా, ఎవరు మనకు సలహా లేదు, చెప్పేవాళ్ళు ఎవరు లేరు. అడిగినా కానీ ఏ ప్రశ్నలు ఇవన్నీ కూడా ఇవన్నీ తలతెక్క ప్రశ్నలు లాగా ఉన్నాయి. నీ ధ్యానం చేసిన కానీ నీ స్టైల్ అయితే మొత్తం మారిపోయిందండి, నీ పద్ధతులు మొత్తం మారిపోయింది చెప్పేసి నన్ను అదే రకంగా చూసేవాడు. అప్పుడు నాకు అర్థమైంది ఏంటంటే ఏమో ఇదంతా రాంగ్ ఏమో. ఒకవేళ మరి ఆఫీసులో వాళ్ళు కానీ, మా చుట్టాల్లో కానీ, ఫ్రెండ్స్ లో కానీ అందరూ తప్పు అంటున్నారు, నేను సరిగా లేనేమో అని ఇట్లా అనుకుంటున్న టైంలో ఒక ఓషో బుక్ అండి, మరణం లేని మీరు పుస్తకం ఒకటి వచ్చింది. మరణం లేని మీరు పుస్తకం దాన్ని చదివాను. ఓషో పుస్తకం ఏమో ఓషో బుక్ ఒకటి అవేర్నెస్ అండి, అవేర్నెస్ బుక్ కానివ్వండి. ఇవన్నీ చదివిన తర్వాత నాకు వచ్చిన అవగాహన ఏంటంటే నువ్వు ఏమి చేయనవసరం లేదు, నువ్వు ఏ పద్ధతిని ఏ ఆలోచన మార్చుకోనవసరం లేదు. నువ్వు ధ్యానం పర్ఫెక్ట్ గా చేస్తే అవే ఆటోమేటిక్ మారిపోతుంది. నాకు ఇక్కడ అర్థమైందండి ఒకటి, ఇప్పుడు ఒక్కొక్క గురువు గారు మనకు ఒక్కొక్క స్టైల్లో చెప్తారు, వాళ్ళు పొందిన వాళ్ళ అనుభవాల ప్రకారం. నాకు వచ్చిన అవగాహన ఏంటంటే నువ్వు సాధన పర్ఫెక్ట్ గా చేసినప్పుడు నీ లోనికి కాస్మిక్ ఎనర్జీ వచ్చినప్పుడు ఆ కాస్మిక్ ఎనర్జీ నీ లోపల ఉన్న సరికాని వ్యవస్థను మొత్తం మార్చేస్తుంది. నీ ఆలోచన విధానం, నీ ప్రవర్తన, నీ మాటలు, నీ భాష అవన్నీ మొత్తం మారిపోయి అవన్నీ కూడా ఒక సరైన పద్ధతిలోకి సో వస్తున్నాయి, సరైన పద్ధతిలోకి సో వస్తున్నాయి. అప్పుడు నేను అర్థమైంది అనమాట, అంటే అప్పుడు ఇలా ఉంది జీవితం అంటే. ఇంకా అప్పుడు కొన్ని పుస్తకాలు, ఇంకా కొన్ని పుస్తకాలు మనకి తీసుకోవడం జరిగింది. అవి చదివిన తర్వాత అర్థం ఏంటంటే మీరు ఈ విధంగా ఉంటున్నారు, ఈ విధంగా జీవిస్తున్నారంటే అదే మధ్య మార్గం. కుటుంబాన్ని వదిలి వెళ్ళకూడదు. మీ జీవితంలో ప్రతి నిమిషం కూడా మీరు కుటుంబంతో ఉండాలి, సమాజంతో ఉండాలి. ఇవన్నీ వదిలేసి వెళ్తే దాని ఏ జ్ఞానం సంపాదించలేదు. నువ్వు వదిలేసి వెళ్ళాలి అనే ఆలోచన రావటమే ఆ అజ్ఞానానికి మూలం అని ఆ పుస్తకాల్లో ఉంది. అట్లా నేను ధ్యానం చేస్తున్నప్పుడు ఏమైందంటే ఏ విధమైన మెసేజ్ ఆ ఇన్నర్ నుంచి తీసుకోవడం కూడా జరిగింది. అయితే మనం సరిగ్గానే ఉన్నాం, మరి వీళ్ళందరూ ఇది అర్థం కావట్లేదు ఎందుకని మనం ఇప్పుడు నేనేం చేయలేదు. సో వాళ్ళు కూడా ధ్యానం చేసినప్పుడు వాళ్ళు కూడా అర్థం చేసుకుంటారని. కానీ ఇక్కడ నేను ఇంకోటి గమనించాలండి, ధ్యానం ఎప్పుడైతే చేస్తున్నామో నిజంగా ఎంత అద్భుత శక్తి అంటే ఇది. ఈ సరికాని అంటే మనకి సరికాని అంశాలని, సరికాని పరిస్థితులని ఆ ధ్యానము దూరం చేస్తుంది ఆటోమేటిక్. నువ్వు ఏది బలవంతంగా మార్చుకోనవసరం లేదు. ఇది నేను గమనించావు. అందరూ ఏమంటారంటే మీరు ఈ విధంగా ఆచరించాలి, ఈ విధంగా ఉండాలి. నేను ఆచరించడం కూడా ధ్యానం నేర్పిద్ది. నీకు శక్తి లేకపోతే, నీకు సరైన అవగాహన లేకపోతే నువ్వు దాన్ని ఎట్లా ఆచరిస్తారు వాళ్ళు? ఇది నేను బాగా అర్థం చేసుకున్నాను. అందుకోసం ఏంటంటే వాడు ఆచరించాలన్నా కానీ వాడికి జీవితం పట్ల అవగాహన ఉండాలి. అవగాహన లేనివాడు ఏం ఆచరిస్తాడు?
ఇక్కడ నేను అర్థం చేసుకునే విషయం మాత్రం చాలా క్లియర్గా అండి. ప్రతిసారి ఏదైతే చెప్పారో దానిని మనం ఆ ధ్యానాన్ని అందుకోసం ప్రతిసారి 35 సంవత్సరాల పాటు ఇంకో రెండో చెప్పలే, ఒకటే కూర్చోండి, కళ్ళు మూసుకోండి, శ్వాసను గమనిస్తూ ఉండండి. ఈ ఒక్క మాట చెప్పేవారు. ఎప్పుడు క్లాస్కి వెళ్ళినా, ఎన్నిసార్లు వెళ్ళినా కానీ ధ్యానం చేపించినప్పుడు సార్ చెప్పే మాట ఇంతే, రెండో ఏం చెప్పలే. నాకు కూడా అవి ప్రాక్టికల్ గా ప్రూవ్ అయింది జీవితంలో మనం ధ్యానం చేయకుండా మారదామని ప్రయత్నం చేసినా కానీ మార్పు రావట్లా. ఆ సందర్భానికి ఆ క్లాస్ విన్నప్పుడు లేదా ఆ పుస్తకం చదివినప్పుడు ఆ గంటలో 2 గంటలో మాత్రం బాగానే ఉంటుంది. తర్వాత మాత్రం మనం దాన్ని ఆ ఆలోచన ఒక వ్యక్తి మీద కోపం కానీ ద్వేషం కానీ ఉంటే ఇక్కడ నువ్వు ధ్యానం చేయకుండా ఆ కోపాన్ని మార్చుకోవాలి, ఆ ద్వేషాన్ని మార్చుకోవాలంటే వల్ల కావట్లేదు. అదే మనం సాధన చేసి అనుభూతి చెందితే నేను ఆత్మని అని నువ్వు ఎవరైతే అనుభూతి చెందుతారో అనుభూతి చెందిన వాళ్ళకు ఆటోమేటిక్ గా నువ్వు ఇంకేం చెప్పవసరం. నువ్వు ఇక్కడ ఎలా జీవించాలి, ఎలా ప్రవర్తించాలి, ఎలా మాట్లాడాలి, నీ దృష్టి ఎలా ఉండాలి అంతా కూడా నీకు నీ అంతా ప్రపంచం నేర్పింది. అదే చేపించింది నీతో, అదే విధంగా చేపిస్తూ ఉంటది. ఇంకా వేరేది కొత్తది ఏం చేయనవసరం లేదు. నీ అంతర ప్రపంచం చేపించింది అవన్నీ కూడా. అప్పుడు నాకు అర్థమైంది అన్నమాట, ఎవరైనా కానీ జ్ఞానం చేసి ఆ శక్తిని పొందినప్పుడు ఆటోమేటిక్ గా జీవితం మారుతుంది. ఎలా జీవించాలి ఇక్కడ ఆ మధ్య మార్గానికి కూడా అంతర ప్రపంచం తీసుకొస్తుంది. మనం మళ్ళీ మధ్య మార్గాన్ని విడిచి వెళ్ళాం సరైన సాధన చేస్తే. ఈ విషయం గుర్తుంచుకోవాలండి. మన ధ్యానం చాలా అందరూ కూడా ఒకటే గుర్తుంచుకోవాలి. నేను ఇక్కడ గమనించింది ఇదేనండి, నా అనుభవం అది. మరి మిగతా వాళ్ళకి ఎట్లా ఉన్నారు కానీ నా అనుభవం మాత్రం ఏంటంటే సరైన సాధన చేస్తే జీవితాన్ని కరెక్ట్ ట్రాక్ మీద తీసుకెళ్తాం. మాది ఎంఆర్ ఆఫీస్ ఉద్యోగం. ఎంఆర్ ఆఫీస్ ఉద్యోగం అంటే అందరికి తెలుసు, ప్రతి ఫైల్కి ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయి. నేను 2011 మార్చి వరకు అదే విధంగా ఉన్నాను. జ్ఞానం మొదలుపెట్టిన తర్వాత ఏమైందంటే నాకు అనిపించింది మనం వాళ్ళని అడగొద్దు, ఇస్తే తీసుకుందాం అనే భావంతో ఉన్నాను. కానీ ఆగస్టు, సెప్టెంబర్ ఆ టైంకి వచ్చేటప్పటికి ఏమైందంటే నా ఇల్లు నుంచి వచ్చిన ఒక మెసేజ్ కారణంగా, ఒక వాయిస్ కారణంగా నువ్వు అందరికీ ధర్మం గురించి, సత్యం గురించి నువ్వు బోధించేవాడి, నువ్వు ధర్మాన్ని సత్యంగా నువ్వు ఉండొద్దా అని నా ఇళ్ళ నుంచి స్పష్టంగా అండి. అది నేను విన్న తర్వాత ఆ రోజు నుంచి ఇవాళ వరకు ఆఫీసులో ఓన్లీ శాలరీ తప్ప ఇంకేమీ తీసుకోలేదు. నాకు ధ్యానం నేర్పింది ఇవన్నీ కూడా. ధ్యానం చేయకముందు మా ఫ్రెండ్స్ కానీ ఇంకా వేరే వాళ్ళు కానీ ఇలా చేయకూడదండి వెంకటరామయ్య గారు, ఏసీ వాళ్ళు పట్టుకుంటారు, జనాన్ని ఇబ్బంది పెడుతున్నారు అంటే నేను అవన్నీ పట్టించుకునేవాడు కాదు. మాకన్నీ తెలుసులేవాయా, నువ్వు చెప్పేది ఏంటి, మాకు మేము అనిపించేవాళ్ళమా అని అట్లాగా రెక్లెస్ గా మాట్లాడేవాడు. కానీ ఎప్పుడైతే ఇన్నర్ వాయిస్ మనకి ఇన్నర్ నుంచి వస్తుందో అది వింటాము, గ్యారంటీగా మనిషిలో మార్పు వస్తుంది. అది నేను గమనించాను. వాడు ఎప్పుడు మాట్లాడు అంటే నీది నువ్వు అంటే వినగలగాలి, పక్కోడిది కాదు. వెళ్ళి ఏదో ఒక జస్ట్ ఒక ఇన్ఫర్మేషన్ లాగా ఉంటుంది. నీ సమాచారం నువ్వు కానీ వింటే స్పష్టంగా నీకు అన్ని నేర్పింది ఏ టు జెడ్. ఇక నువ్వు దేనికి నన్ను అక్కడ కంగారు పడ అవసరం లేదు. ఇది నేను అర్థం చేసుకున్నాను ఇక్కడ జీవితంలో. ఎందుకంటే ధ్యానం చేయకముందు నేను తర్వాత ఒక సంవత్సరం అయిన తర్వాత ఒక్కసారి వెనక్కి తిరిగి చూసుకుంటే ధ్యానం చేయకముందు జీవితం ఎలా ఉన్నది, ధ్యానం మొదలుపెట్టిన తర్వాత జీవితం ఎలా ఉంది, కానీ ముందు కంపేర్ చేసుకుంటే ధ్యానం చేయకముందు జీవితాన్ని నా జీవితం మీద నాకే చిరాగ్గా ఉంది, అనీజీగా ఉంది. ఏంటి ఎంత దారుణంగా జీవించామా, ఒక మృగంలాగా జీవించాం మనం. కానీ ఇప్పుడు ఎంత హాయిగా ఉంది, ఎంత ప్రశాంతంగా జీవిస్తున్నాం. ఎక్కడ టెన్షన్స్ లేవు, బాధబంది లేదు, గొడవలు లేవు, దిగులు లేదు, హాయిగా ఉంది. ఇంత అద్భుతమైన జీవితం మనిషి ఇంత అద్భుతమైన జీవితాన్ని జీవించాలి అంటే వాడు ధ్యానం చేయాలి. ధ్యానం చేయకుండా ఇంకా రాలేదు ఆ స్థితికి, మనలో ఇంకా
ఇంకా రాలేదు ఆ స్థితి కంటే ఒక్కటి అర్థం చేస్తున్నాను ఇక్కడ, వాళ్ళు సరైన ధ్యానం చేయకపోవటం. ఇప్పుడు కొంతమంది ఏమన్నా అంటే మీరు ఆచరించండి, ఇవన్నీ ఆచరించండి, ఎట్లా జీవించండి, అట్లా జీవించండి, ఇవన్నీ చేయండి అంటారు. వాడు చెప్పినప్పుడు ఓకే తలకాయ వెళ్తారు, చేస్తామంటారు, తర్వాత చేయలేరు, మళ్ళీ వాడు చేయలేకపోతున్నారు. కారణం ఏంటంటే వీడు సరైన సాధన చేయటం. సరైన సాధన చేస్తే ఎవడు చెప్పవసరం ఇట్లా అని చెప్పేసి ఆటోమేటిక్ గా నీ లోన యంత్రాంగం మారిపోతుంది. యంత్రాంగం ఇప్పుడు కంప్యూటర్ కి మనం ఒక క్వశ్చన్ ఇచ్చామనుకోండి, ఆటోమేటిక్ దాని రిజల్ట్ ఎట్లా వస్తుందో నీ లోపల కానీ ఆ ప్రోగ్రామింగ్ మారిపోతే మొత్తం దాని రిజల్ట్ మారిపోతుంది. ప్రోగ్రామింగ్ నీకు మారాలి అంటే నువ్వు సాధన మీద అంతే దృష్టి పెట్టాలి. ఎంతసేపు సాధన చేసావని కాదు, ఎంత క్వాలిటీగా సాధన చేశావు. నువ్వు కూర్చున్నప్పుడు నీ తలపైన బ్రహ్మరంధ్రం నుంచి నీ కాలి బటన్ వేయడం దాకా ఎనర్జీ వచ్చిందా లేదా, దీన్ని గమనించగలగాలి, గుర్తించగలగాలి. దీన్ని గలిగినప్పుడు, దాన్ని గమనించినప్పుడు ఏమవుతుందంటే మీ లోపల నాడీ మండలం అంతా కూడా శుద్ధి జరుగుతుంది. ఒకటి ఫ్రెండ్స్, బుద్ధుడు చెప్పింది కూడా అదే, నీ నాడీ మండలం శుద్ధి జరిగినప్పుడు ఆటోమేటిక్ గా నువ్వు వస్తావు, మధ్య మార్గానికి వస్తావు. దానికి ప్రత్యేకంగా వేరే రూల్స్ నియమాలు ఏం పెట్టుకోని అవసరం లేదు. నువ్వు రాలేదు ఇంకా అంటే ఆ విధంగా ఉండలేదు అంటే సాధన ఎక్కడో కొంచెం నీకు కావాల్సిన అవగాహన, నీ అంతర ప్రపంచం నుండి నీకు బోల్డంత అవగాహన వచ్చింది. నువ్వు ఎట్లా మాట్లాడాలి, ఏ విధంగా ప్రవర్తించాలి, నువ్వు ఏ విధంగా జీవించాలి ఇక్కడ భూమి మీద, నువ్వు స్పందించే అంటే విధానం ఏంటి, నువ్వు మాట్లాడే విధానం ఏంటి, వీటన్నిటి పట్ల అసలు ఎంత అవగాహన వస్తుందంటే మనకి తెలిసేది ఏంటంటే మనం ఇక్కడ కొంచెం తెలుసు అనుకుంటాం. ఈ భూమి మీద జీవించే విధానమే కాదు, అసలు నేను ఎవరిని, ఎందుకు వచ్చాను భూమి మీదకి, నేను ఏ పని చేయడం కోసం వచ్చాను, ఇవన్నీ తెలిసిన తర్వాత మన యొక్క ఆలోచన విధానం పూర్తిగా మారిపోతుంది. నేను గమనించిన తర్వాత ఒకటి మధ్య మార్గంలో నేను అందుకోసమే అట్లీస్ట్ సార్ తోటి ఒకళ్ళు అడిగారు, సార్ మేము ఉద్యోగానికి రాజీనామా చేస్తామంట, జ్ఞానము ధ్యాన ప్రచారంలో ఉంటాం సార్ అంటే, మేము అట్లా కాదు, మధ్య మార్గం ఉండాలి, దానికి రాజీనామా ఇవ్వకూడదు, అది అక్కడ ఎన్నో నేర్చుకుంటా ఉన్నాం. అప్పుడు నేను అట్లా సార్ ఆ విధంగా అంటే వేరే వాళ్ళు చెప్తుంటే నేను విన్నాను అది ఇంట్లో ఒకసారి అన్నప్పుడు, నేను ఆఫీస్లో నుంచి గోల్డెన్ సంగతులు అక్కడ నేర్చుకుంటున్నాను. ఎన్నో విషయాలు వాళ్ళ దగ్గర నుంచి నేను ఇక్కడ నేర్చుకుంటున్నాను. మనం అనుకుంటాం నేను ధ్యానం చేస్తున్నాను, నేను పూర్తిగా మారిపోయాను, అంతా నాకు బాగానే ఉంది, అంతా సవ్యంగా ఉంది అని. కానీ ఒక్కొక్క క్లయింట్ వస్తాడు అప్లికేషన్ తీసుకొని, వాళ్ళు అడిగే ప్రశ్నలకి అవన్నిటికీ మనం చాలా ఓపికగా అంటే సమాధానం చెప్పాలి. సమాధానం చెప్పకుండా అక్కడ నీకు విసుగు కానీ అసహనం కానీ కోపం కానీ వస్తున్నాయంటే ఇంకా నీ లోపల అవన్నీ ఉన్నాయి, అవన్నీ పోయి అనుకోకూడదు, ఉన్నాయి అవన్నీ కూడా పోనీ. అవి ఎంతకాలం ఉన్నాయి, వచ్చినప్పుడు సరే కొద్దిసేపు అట్లా ఆ 1-2 సెకండ్లు 3 సెకండ్లు నీ కోపాన్ని ప్రదర్శించావు, తర్వాత నార్మల్ రేంజ్ కి నువ్వు వచ్చావా లేదా, నువ్వు రాలేదు అంటే దాన్ని ఇంకా మూస్తున్నావు, అక్కడ ఇంకా నువ్వు మధ్య మార్గంలోకి రాలా. దాన్ని మనం ఏదైనా కానీ అట్లీస్ట్ అదే అంటాడు. అందుకోసమే పిల్లలు కూడా ఇంట్లో వాళ్ళతో ఎప్పుడు ప్రేమతో ఉండాలి, కానీ సందర్భం వచ్చినప్పుడు అవసరమైనప్పుడు వాళ్ళ మీద కూడా కోపాన్ని అక్కడ నటించండి. సో ఇవన్నీ చెప్పాం, విన్నాం, సమాచారం వచ్చింది, కానీ నేను కొన్ని సందర్భాల్లో ఇరిటేషన్ గురవుతుంది. నాకు అర్థమైంది కదా, ఓహో అయితే మనలో ఇంకా ఇరిటేషన్ ఉంది, అసహనం వస్తుంది, ఓకే నాలో ఇంకా అసహనం ఉంది అంటే ఈ లోపాలని నేను గుర్తించగలుగుతున్నాను, గమనిస్తున్నా వాటిని గమనించి వాటిని మళ్ళీ సరి చేసుకోవడం అంటే ఏమి ఉండదు.
పారిపోమంటే అయ్యో ఏమో దానికి మంత్రాలు ఏం లేవు కదా. మళ్ళీ సాయంత్రం ధ్యానంలో కూర్చుంటే, సాధన చేస్తే ఒక 2 గంటలు 3 గంటలు కూర్చుంటే అవి ఎప్పుడు నేను ఒక చిన్న అనుభవం చెప్తాను ఫ్రెండ్స్. కర్తాల్లో ఒకసారి ధ్యానమాచటం వెళ్తే అక్కడ సేత్ వర్క్ షాప్ అవుతుంది. సేత్ వర్క్ షాప్ అయినప్పుడు ఆ చివరి సాయంత్రం టైంలో వాళ్ళు ధ్యానంలో కూర్చోబెట్టారు. కూర్చున్నాము. నా లోపల నుంచి ఒక సోల్ బయటకు వచ్చేసింది. అతనికి స్ట్రైప్స్ అన్ని చొక్కాకి, ప్యాంట్ ఏమో బిస్కెట్ కలర్ ప్లెయిన్ గా ఉంది. మాస్టర్ మీరు ఎందుకు వచ్చాను? నేను రాలేదు, మీరు పిలిస్తే నేను వచ్చాను. సరే మీరు ఇప్పుడు నా నుంచి బయటకు వచ్చారు, మీరు వెళ్ళొచ్చు కదా అంటే, ఓకే అయితే మీరు ఈ టీ కాఫీ లాంటివి మానేస్తే నేను వెళ్తాను. మరి ఇవి ఎట్లా ఇవి మరి ఉంటే ఇప్పుడు ఏంటి అనుకుంటే, మీకు అసహనం కానీ, సహనం, అనుమానం, ఇవి రెండు కూడా మీ నుంచి, సో ఇవి మీరు ఇప్పుడు కానీ తీసుకుంటే మళ్ళీ ఇవి మీకు వస్తాయి అని చెప్పినప్పుడు నాకు అక్కడ కొంత సమాచారం వచ్చింది. ఓహో, అంటే ఇవి మనకి మన లోపల అజ్ఞానము ఎన్నో జన్మల క్రితం మన లోపల ప్రవేశించింది. మన అజ్ఞానం ప్రవేశించిన లోపలికి. ఆ ప్రవేశించిన అజ్ఞానం ఆ రోజు ఆ ధ్యానంలోకి వచ్చినప్పుడు ఆ సోల్ పక్క ఉంది. నేను కుర్చీలో కూర్చోన్నాను, పక్కన సోల్ ఉంది. స్టేజ్ మీద బాలకృష్ణ గారు చెప్తూనే ఉన్నారు, మీ కొంతమంది సోల్స్ రిలీజ్ అయినాయి, అవి పోవటం లేదు, మీ ఎనర్జీ చాలేదు అక్కడ, మీ పూర్ణాత్మను అడగండి అని. ఇప్పుడు బాలకృష్ణ గారు చెప్పినట్టుగా నేను వెంటనే నా పూర్ణాత్మ గురించి మరి ఈ సోల్ ఇక్కడి నుంచి వెళ్ళాలి అని చెప్పిన దానికి మీరు కూడా సహాయం చేయండి అనుకున్నప్పుడు ఆ శక్తికి ఆ యొక్క ఆ సోలు అట్లా అంటే ఆకాశంలోకి ఎగిరిపోయి అర్థమైందన్నమాట. ఓ అంటే ఇవన్నీ కూడా ఎట్లా జరుగుతున్నాయి? మనం ధ్యానం చేయబట్టే జరిగింది. మనం కొంత శక్తిని సంపాదించాం. ఆ శక్తి కారణంగా ఇవన్నీ కూడా జరుగుతున్నాయి. సో నాకు ఆ రోజు నుంచి శరీరం అంతా కూడా చాలా తేలిగ్గా, భయం గాని, కోపం గాని, అనుమానం గాని, అసహనం గాని, ఇవి 4 పోయినాయండి. అంతకుముందు ఎవరన్నా ఒక ఫ్రెండ్ కోసం ఒక 10 నిమిషాలు ఎక్కడైనా బస్ స్టాప్ లో రోడ్డు మీద వెయిట్ చేయాలంటే 10 నిమిషాలకి 15 సార్లు ఫోన్ చేసేవారు. ఇప్పుడు 1 గంట 2 గంటలైనా కానీ వస్తున్నాను మీరు అక్కడ ఉండండి అంటే విసుగు రావట్లా. నేను గమనించుకుంటున్నా, నేను ఎవరిని గమనించడం. సరే నేను ఇంకా ఉండటం వల్ల ఏంటి నాలో ఏమైనా మార్పు కనపడుతుందా, ఈ నాలో ఇంకా ఉన్నాయా ఏమన్నా అనుకున్నప్పుడు నాకు అక్కడ విసుగు కానీ, కోపం కానీ ఇంకేం లేవు అనమాట. అప్పుడు నాకు అర్థమైందండి, అయితే నిజంగా ఇవన్నీ బయటికి వెళ్ళాయి. అప్పటి నుంచి నేను టీ కాఫీ మానేశాను. అదే విధంగా ఫ్రెండ్స్, మనం అర్థం చేసుకోవాల్సిందంటే మన జీవితంలో మనకు సరికానివి ఏవైతే ఉంటాయో ఇవన్నీ ఎందుకంటే ఇవన్నీ ఉండటం వలన నీకు నీ గురించి క్లారిటీ రాదు. నీకు క్లారిటీ అంటే ఎంతవరకు? నీ గురించి నీకు తెలిసేది ఒక గురువు, పుస్తకము, లేదా ఇంకొక మాస్టర్ గారు చెప్తారు, దాన్ని మాత్రమే మనం వింటాం, కొంత నమ్ముతాం. కొంతే దాన్ని నమ్మేది ఓన్లీ 2-3%. 2-3%కే మనం ఏమనుకుంటాం అంటే, ఓహో నాకు ఇంతగా ఫలానా వారు చెప్పారు, నాకు అన్ని తెలుస్తాయి, లేదా నేను ఫలానా పుస్తకం చదివాను, అన్ని అర్థమయ్యాను. ఓకే, కానీ నీ లోనకి నువ్వు వెళ్ళి ఈ సమాచారం మొత్తం నీ లోపలే ఉంటుంది. అసలు నువ్వు ఎవరివి, నువ్వు ఎందుకు వచ్చావు భూమి మీదకి, నీ వర్క్ ఏంటి అనేది నీ లక్ష్యాన్ని నువ్వు ఎప్పుడైతే తెలుసుకుంటావో అప్పుడు నువ్వు గమ్యాన్ని చేరుకోవడం చాలా తేలిక, చాలా ఈజీ. అది ఎందుకోసం ఫ్రెండ్స్ అంటే నా అనుభవం అన్నమాట ఇది. ఎప్పుడు లక్ష్యం తెలియంది మన ప్రయాణం ముందు సాగినట్టుగా ఉంటుంది కానీ సాగదు. అనుకుంటాం నా ప్రయాణం బాగానే సాగుతుంది, నేను చాలా హాయిగా ఉన్నానని భ్రమిస్తాం. 1 సంవత్సరం తర్వాత, 2 సంవత్సరాల తర్వాత ఒక సంఘటన మన జీవితంలో ఎదురైనప్పుడు అప్పుడు మన యొక్క వాస్తవ స్థితి బయటపడుతుంది. అప్పుడు మనం ఎలా ఉన్నాం, ఏ విధంగా మాట్లాడాము, అక్కడ ఏ విధంగా ప్రవర్తించాము. నేను
ఎందుకంటే ప్రతి దాన్ని గమనిస్తున్నా ఫ్రెండ్స్. మా ఫ్రెండ్ ఒక అతను నాకంటే ముందు నుంచి ధ్యానం మొదలుపెట్టి చేస్తున్నాడు. అతను ఒక 12-13 సంవత్సరాలు ధ్యానం చేస్తున్నాడు. ఒక సందర్భం వచ్చేటప్పటికి వాళ్ళ అమ్మాయి పెళ్లి చేయాలి. అప్పుడు ఆ పెళ్లి చేసే టైంకి వచ్చేటప్పటికి ఆయన ఎన్నో క్లాసులు చెప్పాడు, క్లాసులు పెట్టించారు, మేకా ర్యాలీ పెట్టారు, చాలా చాలా డబ్బు ఖర్చు పెట్టారు, ఇన్ని చేశాడు. ఆ పెళ్లి టైం వచ్చేటప్పటికి ఏమైందంటే ఆయన వాళ్ళ అమ్మాయి ప్రేమించింది ఎవరో ఒక అబ్బాయిని. ప్రేమించేటప్పటికి ఇతనికి వెంటనే కోపం వచ్చేస్తుంది. అదేం సార్ మీరు బాగా చెప్తున్నారు, మాకు జ్ఞానం నేర్పించారు, గొప్పవాళ్ళు అయ్యింది మీరు, ఇంకా మీరు మీ తెలియదండి వెనకాయ గారు అరవబాటం లేదు, ధ్యానమే దీనికి అంటే నాకు ప్రభుత్వం వీళ్ళందరూ ధ్యానం చేస్తున్నామని చెప్పుకుంటున్నారు కానీ వీళ్ళు ఇంకా ధ్యానం చేయగలరు. మరి అప్పుడు మీవన్నీ కూడా మీ జీవితం ఎట్లా సాధ్యమవుతాయి, ఎట్లా వీళ్ళు నేర్చుకుంటారు, ఏ విధంగా ఇవన్నీ సాధిస్తారు అనుకున్నప్పుడు ఏంటంటే వీళ్ళు సరైన ధ్యానం చేయాలి. అన్నమాట. వాళ్ళే కాదు, ఎవరైనా కానీ నేనైనా కానివ్వండి, ధ్యానం పర్ఫెక్ట్ గా చేస్తేనే జీవితం ప్రశాంతంగా ఉంటుంది. నిన్ను ప్రశాంతంగా ఆనందంగా ఉంచే శక్తి స్థితి ఒక ధ్యానానికే ఉన్నది. ఒక డాక్టర్తో ఒక మెడిసిన్ కి లేదు ఇంకేదైనా ప్రక్రియకి లేదండి అనుకుంటారు. అవన్నీ కూడా ఈ భూమి మీద చాలా ఉన్నాయి ప్రక్రియలు. సో అన్ని ప్రక్రియలు మనిషి అన్నిటి మీద ప్రయోగాలు చేసి అన్ని పూర్తయిన తర్వాత చివరిగా ఈ యొక్క ధ్యానాన్ని ఉంచుకుంటాం. ఇప్పుడు వాడికి అవగాహన వస్తుంది, అసలు నేను ఎవరిని అని అవగాహన వస్తుంది. ఎప్పుడైతే అవగాహన వస్తుందో, అవగాహన వచ్చిన మరుక్షణమే మాట్లాడే విధానం, ప్రవర్తించే విధానం, జీవించే విధానం అన్ని ఆటోమేటిక్ మారిపోతుంది. అవే మారుతున్నాయి, ఇవేమి బలవంతంగా మార్చుకోవాల్సి వస్తుంది. ఏది కూడా ఇక్కడ అసంపూర్తిగా కానివ్వండి, లేదంటే విని వెంటనే దాన్ని ఫాలో అవ్వడం కానివ్వండి, నీ వల్ల కాదు చేయటం. ఏదో చెప్పినప్పుడు కొంచెం సేపు, ఆ గంట సేపు తనకావుతారు, ఓకే వింటామంటారు, చేస్తామంటారు, కానీ తర్వాత జీవితంలో వాళ్ళు చేరకపోతుంది. కారణం ఏంటంటే ఆ లోపల యంత్రాంగంలో మార్పు రావడం. మరి మార్పు రావాలి అంటే లోనకి కాస్మిక్ ఎనర్జీ వెళ్ళాలి, అపారమైన కాస్మిక్ ఎనర్జీ వెళ్ళాలి. మనకు గొప్ప అదృష్టం ఏంటంటే పత్రిజీ గారు మనకి ఈ అద్భుతమైన జ్ఞానాన్ని చాలా సులువైన సరళమైన మార్గం చెప్పారు. నువ్వు ఈ భూమి మీద నువ్వు అద్భుతంగా ఉండాలి, నీ వాస్తవం నీకు అర్థం కావాలి. అర్థం కావాలంటే ధ్యానం ఒక్కటే సరైన అని చెప్పేసి సార్ చెప్పిన తర్వాత సార్ చెప్పారు. సార్ చెప్పినప్పుడు మొదట్లో మాకు ఏమి అర్థం కావాలి. ఎట్లా అంటారంటే మళ్ళీ మధ్య మార్గం అంటారు, ఎలా దీనికి మేము ఫాలో కావాలి, అది ఎట్లా ఉంటుంది, ఇవన్నీ ఎవరు నేర్పిస్తారు, ఎట్లా నేర్చుకోవాలి, ఎవరు నేర్పించట్లా ఫ్రెండ్స్, ఎవరు చెప్పరు. నువ్వు ధ్యానం చేస్తుంటే ధ్యానం నేర్పిస్తావు. నాకు అర్థమైంది. ధ్యానం నేర్పించడం అంటే నువ్వు ఎనర్జీని తీసుకుంటూ ఉంటే ఆటోమేటిక్ గా నీ యొక్క అంతరాత్మే ఆ వ్యవస్థ మొత్తం మార్చేస్తుంది, నిన్ను మధ్య మార్గం తీసుకొస్తుంది కదా. నువ్వు అదే సరైన అంటే మార్గం. ఆ సరైన మార్గంలోకి నీ అంత ప్రపంచం తీసుకెళ్ళి నిన్ను ఆ విధంగా జీవించేటట్టుగా చేపించి నిన్ను జీవింప చేసి నిన్ను ఒక అత్యున్నతమైన ఆత్మస్థితి తీసుకెళ్తుంది కూడా. ఇది మనం అలా అర్థం చేసుకోవాలి. నేను మాత్రం నాకు వచ్చిన అనుభవం మాత్రం ఏంటంటే ఫ్రెండ్స్, ఒకటి అర్థమైంది, ఎట్లా ఇదంతా సాధ్యమవుతుందంటే ఒక ఓన్లీ ధ్యానం ద్వారానే. ఆటోమేటిక్ గా నువ్వు మధ్య మార్గంలోకి వస్తావు. ఇక్కడ ఇంక వేరేది ఏమి ఉండదు, మనమే వస్తాం. ఎన్ని సాధ్యమవుతాయి అంటారు, అవన్నీ ఏమి ఎక్కడ నువ్వు మార్చుకోవాల్సిన ఏది కూడా మారదు, నీ యంత్రాంగం మారాలి. యంత్రాంగం మారకపోతే మనం ఏమి చేయలేము ఫ్రెండ్స్. నీ లోపల ఉన్న ప్రోగ్రామింగ్ వ్యవస్థ మారాలి. నీ లోపల వ్యవస్థ మారకపోతే నువ్వు పైకి నటించడమే కానీ వాస్తవ స్థితిలో జీవించలేరు. ఇక్కడ ఆ మధ్య మార్గంలో కూడా చూపుతారు, మాటలు చెప్తాం,
సో పదాలు వల్లి వేస్తాం ఇక్కడ అన్ని ఉంటే. ఇట్లా జీవించండి, ఈ విధంగా ఉండండి, ఈ విధంగా ప్రవర్తించండి అని. ఈ భూమి మీద ఎవరు కూడా నువ్వు చెప్పంగానే విని పరిగెత్తుకుంటే ఎవరు చేయడు. పద్ధతిగా చెప్పిన వినరు, వీళ్ళు చెప్పిన వినరు. నీ లోన ప్రోగ్రామింగ్ మారాలి, ఆ వ్యవస్థ మారాలి. మార్పు రావాలి అంటే నీ లోనికి ఆ కాస్మిక్ ఎనర్జీ ఎప్పుడైతే వస్తుందో, కాస్మిక్ ఎనర్జీ నీ యొక్క సరికాని స్థితిని మొత్తం మార్చేస్తుంది. నువ్వు అసలు ఈ భూమి మీద ఎలా జీవించాలో నేర్పింది నీకు అవన్నీ కాదు, అది చేపించింది. అట్లాగా నేర్పించడం అంటే కూడా ఇంకా అంటే స్పష్టంగా చెప్పాలంటే నీతో ఆ విధంగా జీవించే విధంగా నిన్ను జీవింప చేసింది అనమాట. ఏ మార్గంలో కూడా అదే కోసం ఫ్రెండ్స్, సాధన ఎప్పుడైతే మనం పర్ఫెక్ట్ గా చేస్తుంటామో నిన్ను ఆ సాధన ఇప్పుడు సాధనే మొత్తం ఇక్కడ వ్యవస్థ మొత్తం మార్పు సాధన వల్లనే. మనం అంటే చెప్పుకోవడానికి చాలా ఉన్నాయి, కానీ దానికంటే కూడా బుద్ధుడు చెప్పిన దానికి బుద్ధుడు దానిలో కూడా అంటే బుద్ధుడు కూడా చెప్పాడు, నువ్వు ఎవరిని వదిలిపెట్టకూడదు. మళ్ళీ సమాజాన్ని, కుటుంబాన్ని, నువ్వు చేస్తున్న ఉద్యోగం కానీ వ్యాపారం కానీ ఏది మానుకోవద్దు. అన్నిట్లో ఉండి ఇవన్నీ సాధించాలి. ఎందుకంటే అక్కడ నువ్వు ఎన్నో నేర్చుకుంటావు. ఉద్యోగం దగ్గర నేర్చుకుంటావు, వ్యాపారం దగ్గర నేర్చుకుంటారు, చేసి ఇంకేదైనా వేరే పనులు ఉంటాయి అక్కడ నేర్చుకుంటాం. అక్కడ ఎన్నో నేర్చుకుంటాం. నేను అనుకుంటాను నాకు అన్ని ఈ పాటికి అన్ని వచ్చేసింది కదా అని. లేదు, నేను ప్రతిరోజు నేర్చుకుంటూ ఉంటాను. ఎందుకంటే ఆఫీసులో జరిగే సంఘటనలు, పరిస్థితులు, అక్కడ వస్తున్న వ్యక్తులు, వీళ్ళందరూ వచ్చినప్పుడు అక్కడి నుంచి రోజు ఒక అంటే వెరైటీకి వస్తుంటారు. ఓహో ఇవాడికి వచ్చారు అయిపోయింది అనుకుంటాం, రేపు ఇంకొక వెరైటీకి వస్తారు. అప్పుడు అక్కడ కొన్ని నేర్చుకుంటాం ఇంకా. ఆ విధంగా నీకు ముందు అవగాహన వస్తుంది. లోన యంత్రాంగం మారితే ఎప్పుడంటే అవన్నీ అవగాహన చేసుకొని నువ్వు కడుపు కూర్చుంటే లోన వ్యవస్థ అంతా మారుతుంది. లోన వ్యవస్థ ఎప్పుడైతే మారుతుందో నీ చైతన్య స్థాయి మారుతుంది. చైతన్య స్థాయిలో మార్పు వచ్చినప్పుడు నీకు నీ పట్ల, ఈ సృష్టి పట్ల ఒక స్పష్టమైన అవగాహన వస్తుంది. నీకు అవగాహన రానంత వరకు నీకేం అర్థం కాదు, ఏదో జీవిస్తుంటాం మనం. నేను అట్లానే జీవించాను మనం అనుకుంటాం, నేను జీవించే సరిగ్గానే ఉన్నాను. కానీ నాకు ఇక్కడ ఇంకోటి నేర్చుకున్నాను ఫ్రెండ్స్. ఏమంటుందంటే ఒక సంవత్సరం క్రితం వరకు నేను అప్పుడు ఏమంటున్నానంటే నేను చాలా బాగా ఉన్నాను, పర్ఫెక్ట్గా ఉన్నాను, పర్వాలేదు, మనకు అన్ని తెలుసున్నాయి, అన్ని అర్థమైనాయి అనే భావన ఉంటుంది. తర్వాత ఒక సంవత్సరం అంతా చూస్తే అప్పుడు ఏవైతే మనం కరెక్ట్గా ఉన్నాము అనిపించిందో అవన్నీ సరికాని విధంగా ఉన్నాయి. నువ్వు సరికాని విధంగా ఉన్నావు అని చెప్పేసి మనకి అర్థమవుతున్నాయి, వేరే వ్యక్తి కాదు. నాకు ఓహో మనం సరికాని విధంగా ఉన్నాము. అయితే ఇప్పుడు అట్లాగా ఇయర్ బై చూసుకొస్తుంటే మనం ఇంకా రిఫైన్ అవుతుంటాం. అట్లా రిఫైన్ అవుతుంటూ మనం సరి చేసుకుంటూ మనం మార్చుకుంటూ ముందుకెళ్తాం. మార్పు అంటే ఒకటే, నీ మార్పు రావాలంటే నీ లోపల ఉన్న యంత్రాన్ని పనితీరు మొత్తం మారిపోవాలి. లోన యంత్రాన్ని పనితీరు మారకపోతే నీ జీవితంలో ఏ మార్పు రాదు. ఇది నేను అనుభవపూర్వకంగా తెలుసుకున్నాను. నాకు అంతే. మొత్తం మారాలంటే మొత్తం కాదు, జస్ట్ తెలుసుకున్నాను. అయితే మనలో ఇంకా మార్పు రావాల్సింది ఉన్నది, చాలా ఉంది, ఇంకా మారుతూ ఉండాలి. ఎందుకంటే నిరంతరం మార్పుకి సిద్ధంగా ఉండాలి. అదే మధ్య మార్గం. నేను మారను అంటే కుదరదు. నువ్వు మారను అంటే నీకు ఏమి తెలియదు ఇక్కడ. అంటే నీకు ఈ సృష్టిలో ఎన్నో విషయాలు ఉంటాయి. అవన్నీ మనకి ఆ లోతైన విషయాలు, ఆ రహస్యాలు తెలియాలంటే ముందు నీలో ఉన్న డీమెన్స్ అనుకోండి, ఏమైనా కానీ లోపాలు అనుకోండి, అవన్నీ కూడా ప్రతి క్షణం బయటికి అవి సరిచేసుకుంటూ మార్చుకుంటూ నువ్వు ఉండగలిగితేనే మారుతావు. నువ్వు కానీ అట్లా కానీ కాకపోతే మనలో ఏ మార్పు రాదు. మధ్య మార్గంగా మనం ఇక్కడ నటిస్తాం కదా, పని జీవించలేము. జీవించాలి అంటే నువ్వు
నువ్వు ధ్యానం చేస్తుంటే నీలో లోపాన్ని నువ్వు గమనించగలగాలి. ఇది చాలా ప్రతి ఒక్కరు కూడా మనం ఎప్పుడు కూడా ఏంటంటే మనం ఈ సృష్టిలో ఏ వ్యక్తిలో కానీ ఏ జీవిలో కానీ ఈ సృష్టిలో ఎక్కడ కూడా లోపాలు లేవు. మనలో ఉన్న లోపాన్ని ప్రతి క్షణం గమనించుకుంటూ ఉండాలి. ఏ వ్యక్తిలో కూడా ఏ వ్యక్తిని జడ్జిమెంట్ చేసే అధికారం మనకు లేదు, ఇక్కడ హక్కు లేదు. ఏ జీవిని కూడా జడ్జిమెంట్ అంటే చేయకూడదు. ఎప్పుడు చేయగలుగుతారంటే ఇవన్నీ అర్థమవుతాయి. ఇవన్నీ నీకు ఎవరు చెప్తారు, ఎవరు నేర్పిస్తారు, ఎవరు నేర్పారు? నీ యంత్రాత్మే నీకు నేర్పించు. మరి నీ యంత్రాత్మ నీకు నేర్పియాలంటే దానిలో అపారమైన శక్తిని నువ్వు పొందాలి. నీకు విశ్వం నుంచి పొందినప్పుడు మారుతాం. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ. చాలా చక్కగా చెప్పారు సార్. మధ్య మార్గం ప్రతి సమస్యకి పరిష్కారం అని. మీకు కలిగిన అనుభవం నాకు ఒకటి కలిగింది సార్, మీతో షేర్ చేసుకుంటాను. చెప్పండి సార్. నేను ధ్యానంలో రాకముందు నాకు కొంచెము కోపం అలా ఉండేదండి. ధ్యానంలోకి నేను ఈ మధ్య వచ్చింది. ఆ వచ్చినాక నా పక్కన ఉన్న వాళ్ళ దగ్గర నుంచి చూసేవాళ్ళు అసలు వాళ్ళు ఆశ్చర్యపోయారండి. వాళ్ళు నిజంగా ఇంత ఎలా మారిపోయేవి, ఇలాగా ఏమి అయిపోయావని చెప్పి ఒకసారి ఆశ్చర్యపోయి అంటూ ఉంటే నాకు నిజంగా ఈ ధ్యానం ఎలా అయినా సరే వదలకూడదు, కంటిన్యూ చేయాలి అని అనిపించింది అండి నాకు. ఇంకొకటి సార్, ఒక చిన్నది అడుగుతాను, తప్పుగా అనుకోవద్దు. మనము తెలుసో తెలియకో ధ్యానంలోకి రాకముందు తప్పులు చేస్తూ ఉంటాము. మనం ధ్యానంలోకి వచ్చినాక ఇంతకుముందు చేసిన తప్పులని మనకు తెలుస్తాయి అవి. మరి వాటికి ఎలా సార్, వాటికి ప్రాయశ్చిత్తం ఎలా, లేదంటే వాటిని ఎలా మనము, అది ఎప్పుడు మన మనసులో ఉంటుంది కదా, అది మనం ఎంత ధ్యానం చేసినా కానీ గతంలో చేసింది మనం కొంచెం వేధిస్తూ ఉంటుంది కదా, దాని నుంచి బయటికి రావడం ఎలాగా సార్? ఒకటి, మనం తెలుసు తెలియక గతంలో చేశాం. అవును సార్. చేయకుండా ఎవరు ఉండరు. మీరు ఉంటారు, నేను ఉంటాను, అవును ఉంటారు. ఇక్కడ మనకి జ్ఞానం రావాలి. జ్ఞానం వస్తే అది కూడా మారిపోతుంది మొత్తం వ్యవస్థలో. ఇప్పుడు పత్రి సార్ ఏమన్నాడు, ఒకసారి ఇదే విషయాన్ని అడిగాం. సార్ క్షమాపణ చెప్పుకోమంటున్నారు చాలా మంది, కృతజ్ఞతా భావంతో ఉండమంటున్నారంటే ఎవరికి చెప్పేది? ఇప్పుడు క్షమాపణ చెప్పేది ఎవరికి లేదు. ఈ సృష్టిలో ఉన్నది ఎవరు? నువ్వే కదా ఉంది. అవును ప్రతి మనకి వ్యక్తిలో నువ్వే ఉన్నావు, ప్రతి వ్యక్తిలో నువ్వే ఉన్నావు. మరి నీకు నువ్వే చెప్పుకున్నావు క్షమాపణ. ఇక్కడ నువ్వు ఇంకోళ్ళకి చెప్తున్నాను లేదా ఫలానా వాళ్ళకి చెప్తున్నాను అని నీ భావనది, అని వాస్తవంగా నీకే చెప్తావు. నీకు నువ్వే చెప్పుకుంటున్నావు. ఇక్కడ కృతజ్ఞత చెప్పండి, ఆ క్షమాపణ చెప్పండి, ఇవన్నీ నీకు నువ్వే. అదే రోజు మళ్ళీ ఇంకో ప్రశ్న అడిగా సార్. ఆత్మ సాక్షాత్కారం అంటే ఏంటి సార్ అంటే, ఆత్మ సాక్షాత్కారం ఏంటి? నీ ఆత్మకు నువ్వు సాక్షిగా ఉంటావు. అది నీకు కనపడేది కాదు, వినపడేది కాదు. నీ ఆత్మకు నువ్వు సాక్షిగా ఉంటావా అన్నాడు. ఈ రెండు ప్రశ్నలు అడిగింది సార్ నేను ఆ రోజు బెంగళూరు బుద్ధ పౌర్ణమి సెలబ్రేషన్కి వెళ్ళినప్పుడు. అదే టిఫిన్ ఖాళీగా ఉన్నప్పుడు సార్ ఫ్రీగా ఉన్నారు, మాట్లాడుకుంటూ వెళ్ళాం. అట్లా ఆ చెట్లలో వెళ్ళి చెప్పు అన్నప్పుడు నేను ఇట్లా అడిగా. సార్ అప్పుడు అన్నమాట, నువ్వు అడిగేవన్నీ కూడా సార్ ఏమంటారంటే, ఇవన్నీ బయట నీకు నేను చెప్పింది నీకు రైట్ కావచ్చు కాకపోవచ్చు, నచ్చొచ్చు నచ్చకపోవచ్చు, కానీ నువ్వు ధ్యానం సరిగ్గా చేస్తే నీ అంతరాత్మ నుంచే నీకు వస్తాయి సమాధానం. నీ అంతరాత్మ చెప్పింది నీకు, దాన్ని వింటూ నేర్చుకోండి. అది మీరు వింటూ నేర్చుకోండి. అది వినటం నేర్చుకున్నప్పుడు మీరు ఇంకెవరిని అడగరు. ఈ భూమి మీద నువ్వు ఎవరిని అడగవు. అది వినలేనప్పుడే నువ్వు బయట అడుగుతావు అందరినీ. ఇప్పుడు మీ ఇంట్లో 10,000 రూపాయలు డబ్బులు ఉన్నాయి, పక్కింటికి అప్పకెళ్ళవు. మీ ఇంట్లో డబ్బు లేనప్పుడు వెళ్తావు. అట్లానే నువ్వు లోపలిని వినగలిగినప్పుడు నువ్వు బయట ఎవరిని అడగవు. అడగాల్సిన అవసరం కూడా లేదు. ఎందుకంటే ఇక్కడ నీకు సరైన సమాధానం చెప్పగలిగే నీ ఫ్రెండ్, నీ గైడ్, నీ యొక్క వెల్విషర్ ఎవడంటే నీ అంతరాత్మ. వాడిని నమ్మండి పూర్తిగా. అది అది నమ్మాలి అంటే నువ్వు ధ్యానం చేయాలి. ఆ నమ్మకం కూడా నీకు పెరిగేది ఓన్లీ ధ్యానం ద్వారానే. మరి బుద్ధుడు మధ్య మార్గంలో ఉండాలని చెప్పారు కదా. అంటే అవన్నీ ధ్యానం ద్వారా అన్నీ వస్తాయి, ఆటోమేటిక్ వస్తాయి. నువ్వేం ప్రత్యేకంగా ఏ ఆలోచనని దేన్ని కూడా మార్చుకోనవసరం లేదు. మీరు నటించబాగండి, జీవితంలో నటించబాగండి, జీవించండి. తప్పుని మీరు మీతో మీరు నిజాయితీగా జీవించండి అంటారు సార్.
అది ఎందుకంటే సార్తో కూర్చున్నప్పుడు ఇట్లా సంభాషించినప్పుడు చాలా సార్లు కూర్చున్నాను సార్ తోటి. మీతో మీరు నిజాయితీగా ఉన్నది, మీరు చేసే పని పట్ల ఇవ్వలే కానీ మీతో మీరు నిజాయితీగా ఉంది అంటారు సార్. చాలా చక్కగా చెప్పారు సార్. ఇంకేమన్నా ప్రశ్నలు ఉంటే అడగవచ్చు. హ్యాండ్ రైజ్ చేయండి, అన్మ్యూట్ చేస్తాను. థ్యాంక్ యూ సార్. చాలా అంటే చాలా అద్భుతంగా చెప్పారు. మధ్య మార్గం యొక్క వివరణ, లైఫ్ ఎలా ఉంటుంది, ఎలా జీవిస్తాము, ఎలా మార్పు వస్తుంది, తర్వాత దశలు ప్రతి దాంట్లోనూ మనం ఎలా తెలుసుకోగలుగుతాము అంతా కూడా పూర్తి మెడిటేషన్ చేస్తా 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 ఉంటేనే మనకే ఆ ఇన్నర్ వాయిస్ వస్తుంది, మనకే తెలుస్తుంది అని. నిజమే సార్. ఒక టీచర్ అయితే ఆ విద్యార్థులు ఏదో అల్లరి చేస్తే ఆ పిల్లలు సరిదిద్దే మార్గంలో ఉంటారు. కానీ రెవెన్యూ డిపార్ట్మెంట్లో అంటే ఎలా ఉంటుంది అంటే, ఆ వచ్చిన వాళ్ళు పెద్దవాళ్ళే అయినా కూడా ఇంకా పిల్లవాళ్ళ కంటే ఘోరంగా ఉంటారేమో. వాళ్ళు వేసే ప్రశ్నలు కానీ వాళ్ళు అడిగే అవన్నీ కూడా ఎలా ఉంటాయి అంటే, మేము మా మరిది గారు కూడా రెవెన్యూ డిపార్ట్మెంటే. అబ్బాయి వచ్చి చెప్తూ ఉంటాడు, కొన్ని దాంట్లకు ఆశ్చర్యపోవాల్సి వస్తుంది, కొన్ని దాంట్లకు నవ్వుకుంటాం మేము వాళ్ళు అడిగిన క్వశ్చన్స్ వినేసి. అంటే తెలిసి కూడా అడుగుతుంటారు అనమాట, ఇట్లా అవుతుందా, ఇట్లా అవుతుందా, ఇట్లా జరగచ్చునా, ఈ ఈ రకంగా పోతే మాకేమైనా ఉపయోగం ఉంటుందా, ఎన్ని క్వశ్చన్స్ ఉంటాయో. నిజంగా చాలా ఓపిక్గా ఉండాల్సిన ఉద్యోగం సార్ అది. మనిషికి కోపము వస్తుంది, విసుగు వస్తుంది. ఇంకొకటి వచ్చేసి మీరు చెప్పినట్టు చాలా మార్పు చెందాలి సార్ వాళ్ళతో ఉండాలి అంటే. ఆ డిపార్ట్మెంట్లో ఉండి మీరు అంత ఓపిక్గాను అంత నిజాయితీగాను ఉంటూ ఉన్నారు అంటే నిజంగా చాలా చాలా అద్భుతమైన విషయము. చాలా ధన్యవాదాలు సార్. చాలా అద్భుతంగా చెప్పారు క్లాస్. థ్యాంక్ యూ సార్. కోటి లింగాచార్య గారు మాట్లాడండి. నమస్కారం సార్ వెంకటరామయ్య గారు. నమస్తే అండి. సార్ నేను కోరుకునేది, నేను జ్ఞానం వచ్చిన కానించి రెవెన్యూలో ఒక్కళ్ళన్నా నాకు తటస్థపడలేదేంటి అని అనుకున్నా సార్. నేను రెవెన్యూ డిపార్ట్మెంటే. కానీ మన రెవెన్యూలో ఎంత బాధలు ఉంటాయో, ఏం చేస్తారో ఏం కానీ నాకు చాలా ఒక్కోసారి దుఃఖం వచ్చేసారు. ఏంటి ఈ బాధ అసలు, ఎందుకు ఈ ఒక్కొక్కళ్ళు అడిగే విధానం, చేసే జనం ఎంత చేసినా కూడా ఆఫీసర్లు మెచ్చకపోవడం చాలా చికాకుండేది. కానీ మన అందుకనే రెవెన్యూలో కూడా చాలా విధానాలకి కట్టుబడి ఉండాల్సి వచ్చేది. ఆఫీసర్ తప్పు చేసినా మనమే బాధ్యులము, మనం తప్పు చేసినా మనమే బాధ్యులం, అలా ఉండేది. కానీ రెవెన్యూ నుంచి మీరు వచ్చినందుకు చాలా ధన్యవాదాలు. మన రెవెన్యూలో చాలా మంది ప్రతి ఒక్కడు ధ్యానంలోకి రావాలన్న కోరిక సార్. కానీ మీరు తటస్థపడటం నాకు చాలా సంతోషం. మన ఉపాధ్యాయుడు గనక ధ్యానం చేస్తే ఆ ఉపాధ్యాయుడి కింద ఉన్న మన పిల్లలందరూ భావి పౌరులు అవుతారు. అలాగనే రెవెన్యూలో కూడా మీరు మన కొలిక్కి కూడా ధ్యానం చేస్తే, ధ్యాన మార్గంలో వస్తే చాలా మన పేరు వస్తుంది. రాజకీయ నాయకుడు 5 సంవత్సరాలే సార్ ఉండేది, కానీ మన రెవెన్యూ 33 సంవత్సరాలు మనం ప్రజాసేవ చేస్తున్నాం. మనం గొప్ప, నేను అనేది మీటింగ్లు కూడా మనం గొప్ప. మన రెవెన్యూ వ్యవస్థ చాలా గొప్పది. మన రెవెన్యూలో రావడం చాలా అదృష్టవంతులు. 10 మందిలో కనీసం ఒక 5గురు కన్నా మనం సాయం చేయలేమా సార్? అలాగనే మన నాయకుడిగా గొప్ప కాదు, మనం గొప్ప అని ఉండేది. అందుకనే ప్రతి ఒక్క డిపార్ట్మెంట్ లో ఇక్కడ మనం సహాయం ఎవరికి చేయట్లా, మనం సహాయం చేసేది మనకే. అంతే. మనం సహాయం ఎవరికి చేయట్లా, మన సహాయం మనమే చేసుకుంటున్నాం. అవును. ఇక్కడ ఒక సూత్రం ఉంది, వాడిని ఇబ్బంది పెడితే ఏమవుతుంది, అదే ఇబ్బంది మనం పొందాలి, మనం పడాల్సి వస్తుంది. అవును. థ్యాంక్ యూ సార్. ఆ ఇరుక ఉండాలి ఇక్కడ. అవునవును, చాలా మార్పు వచ్చింది నాకు కూడా. ధన్యవాదాలు సార్. భిక్షపతి సార్ మాట్లాడండి. నమస్తే మాస్టర్. మాట్లాడండి. రామయ్య గారికి నా ఆత్మ ప్రణామం సార్. నేను ధ్యాన మార్గంకు వచ్చి, వినబడుతుందా సార్? ధ్యాన మార్గంకి వచ్చి 1.5 year అవుతుంది సార్. నేను
ఓకే. నాకు 34 years ఉంటాయి సార్. నా అనుభవం ఏంటిదంటే నేను అంతకుముందు నాన్ వెజిటేరియన్, వెజిటేరియన్ అన్ని కలిపి తినే సార్. నేను ప్యూర్ వెజిటేరియన్ గా మారాను సార్ టోటల్లీ. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. నాకు ధ్యాన మార్గంలో అంటే మాకు ఒక్కోసారి త్రికరణ శుద్ధి అనేది జరుగుతుంది సార్. అంటే మనం అనుకున్నది ఆ జరిగిపోతుంది సార్. ఏదైనా కూడా చాలా బాగుంది ధ్యాన మార్గంలో. సార్ మనం నాకు ధ్యానం చేస్తూ ఉంటే నిరంతరం సార్ సార్ ధ్యాన సాధన చేస్తుంటే త్రికరణ శుద్ధి ఆటోమేటిక్ గా వస్తుందండి, అదే వస్తుంది. అవును సార్, అవును సార్. ఇక చాలా ప్రత్యేకంగా మళ్ళీ అక్కడ ఉండాల్సిన అవసరం లేదు. ఇక్కడ అది సార్ మళ్ళీ సార్ అది ఖచ్చితం అవుతుంది. నాకు అంటే కంప్లీట్ గా ఆటోమేటిక్ అది సహజత్వంలోకి వస్తుందండి అది. అవును సార్. నేను ప్యూర్ వెజిటేరియన్ గా మారాను సార్. నాకు ఇంకా చాలా అనుభవాలు కూడా జరిగాయి సార్. చాలా బాగా అనిపిస్తుంది సార్. మీరు చెప్పింది కూడా ఇంకా నాకు చాలా బాగా అనిపించింది సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. సరే, రామ్ గారు మాట్లాడండి. మ్యూట్ చేసుకోండి రామ్ గారు. ఓ రామ్ గారు, నమస్తే అండి. వెంకటరమయ్య గారు నమస్కారం సార్. ఇవాళ చాలా అద్భుతంగా చెప్పారు. ఏదైతే ధ్యానం చేస్తే ఏమేమి అది ఎలా అనుభూతులు కలిస్తే అది జరుగుతాయి అనేది. నేను రీసెంట్గా స్టార్ట్ చేశాను సార్. ఒక 10 or 15 days అవుతుందంటే. మధ్య మధ్యలో బ్రేక్స్ ఒక 15 రోజులు అయింది సార్, అంతే మాత్రమే. ఆ మధ్య మధ్యలో ఒకసారి ఊరు వెళ్తాం వల్ల కుదరట్లేదు. కానీ చేయకపోతే ఏదో మిస్ అయిన ఫీలింగ్ అయితే కలుగుతుంది. ఇప్పుడు క్లాస్ కూడా రోజు గెలిచిగా హెల్తీగా ఫీల్ ఏ రోజు ధ్యానం చేయమో ఆ రోజు ఏదో మనం కోల్పోయినట్లుగా ఉంటుంది జీవితం. కోల్పోదు అంటే ఫుడ్ తిన్నా కానీ ఏమనిపించదు, కానీ చేయలేదన్న ఫీలింగ్ అయితే ఇప్పుడు బ్రష్ చేస్తే మనకి ఎలాంటి ఫీలింగ్ వస్తుంది. ఇప్పుడు కూర్చొని సాధన ఒకసారి చేయాలని వస్తే కాస్త మీరు వాళ్ళు చెప్పిన దాంట్లో నాకు బాగా అనిపించింది. కూర్చున్నప్పుడైతే ఏదో శక్తి మనలో వచ్చి మొత్తం కాళ్ళ దగ్గర నుంచి మీరు అన్నారు, అది నాకు కలుగుతుంది సార్. అంటే ఎప్పుడు కలిగితే తెలియదు. ఒక టైం అయితే మొత్తం లోపల నుంచి ఏదో ఎనర్జీ లాగా కింద కాళ్ళ టోన్ వరకు వెళ్తుంది. అది హ్యాపీ అది ఆ ఫీలింగ్ వచ్చినప్పుడు చాలా హ్యాపీనెస్ అనిపిస్తుంది. మళ్ళీ వస్తే బాగుండు ఆ ఫీలింగ్ అనేది అంటే ఒక్కసారి మాత్రమే వస్తుంది. కానీ చాలా అంటే ఒక పూటే నేను చేస్తున్నాను సార్. ఈవినింగ్ టైము, మార్నింగ్ టైంలో ఏ టైం చేయాలి ఇంకా నాకు కుదరట్లేదు. అది కూడా కుదిరించుకుంటాను. బట్ మీరు ఎక్కడి నుంచి సార్ మాట్లాడుతుంది అది ఈరోజు? మీరు ఎక్కడ ఉంటారు? గుంటూరు సార్. నాది గుంటూరే సార్. అందుకని ఈ రోజు మీతో షేర్ చేసుకుందాం అనుకున్నాను. మీరు కొరిటిపాడు అనగానే మేము ఉండేది ఇక్కడ దేవాపురమే. కొరిటిపాడు అనగానే ఒకసారి మాట్లాడదామని. ఏమనుకుంటే ఇక్కడే కదా, ఇక్కడ పక్కనే సార్, ఎన్టీఆర్ స్టేడియం దగ్గరే పక్కన ఉంటాను సార్ నేను. బ్యాక్ సైడ్ వచ్చింది. బ్యాక్ సైడ్ అక్కడే ఉంటాను. మీరు గుంటూరు అనగానే కొరిటిపాడు అనగానే వచ్చింది. ఒకసారి కలుద్దాం, మాట్లాడదాము కొద్దిగా. ఏంటంటే ఈరోజు నాకు చాలా ఇన్స్పిరేషన్ అనిపించింది సార్. మీరు చెప్పే వర్డ్స్ కానీ ధ్యానం చేస్తే నాకు నిజంగా ఈ 10 or 15 daysలో స్వార్థం అనేది పోతుంది సార్. అంటే స్వార్థం నాకు ఫస్ట్ నుంచి ఉండదు, మంచి ఆలోచనలు ఉండేవి అనమాట. నాకు స్వార్థం పోతుందంటే వేరే వాళ్ళు ఎవరైనా ఇది ఆస్తి గురించి మాట్లాడినప్పుడు ఏముందిలే, తీసుకుంటే తీసుకొని ఏముంది, వాళ్ళు అందరూ మనోళ్ళే కదా, మా ఇస్తే ఏముంది, మా సిస్టర్కి ఇస్తే ఏముంది, మా అన్నయ్య కదా తీసుకుని దాంట్లో ఎవరైతే తీసుకుంటే ఆ ఆలోచనలు అనేది నాకు బాగా కలుగుతున్నాయి సార్. అంటే నాది అనే ఫీలింగ్ నాకు పోతుంది. అంటే నాకు జ్ఞానం వల్ల వస్తుందో ఈ ఆలోచన, నాకు ఇది ఎలా అయితే నాకు కలుగుతుందో. కోపం వచ్చినా కానీ మీరు అన్నారు ఈరోజు నేను గమనించుకున్నా, నాకు ఇందాకే కోపం అనేది పిల్లల మీద, ఇంట్లో ఫ్యామిలీ మీద అరిశాను. ఆ కోపం అనే క్షణం కూడా మళ్ళీ ఆగిపోయిన కానీ వెంటనే మళ్ళీ రిలీజ్ అయిపోయాను. ఆ కోపం ఎందుకు ప్రదర్శించాను అనేది కంట్రోల్ చేసుకోగలిగాను. ఏమన్నదో అలా చేయమాకండి అని చెప్పి నేను కంట్రోల్ తెచ్చుకునే శక్తి నాకు వస్తుంది. కానీ ఇంకా రావాలని కోరుకుంటున్నాను సార్. అది భగవంతుడు ప్రసాదించాలి, లేదంటే యూనివర్స్ అంటారు, ఏమంటారు, జ్ఞానంలోనే అవన్నీ మీరు అన్నారు కదా, సాధన చేస్తుంటే వస్తాయి అని. అది రావాలని త్వరగా కోరుకుంటున్నాను సార్. సార్ ఇంకోటి, మీకు ఏది కూడా ఎవరు ఇవ్వరండి, మీరే సంపాదించుకోవాలి ఈ సృష్టిలో. ఎవరు ఎందుకంటే మీరు అనంతమైన శక్తిని, చైతన్యాన్ని కలిగిన ఆత్మస్వరూపుడు. ఆ ఎరుక ప్రతి క్షణం ఉండాలి మనకి. మీరే సాక్షాత్ భగవంతుడైనప్పుడు ఇక మీకు ఎవరిస్తారు? ధ్యానం చేస్తే ధ్యానం ద్వారా మనకి ఉన్న సరికాని ఆలోచనలు, సరికాని దృక్పథాలు పోతాయండి. అవి పోయినప్పుడు వాస్తవం సరే, ఎక్కడ ఉంటారు సార్ మీరు గుంటూరులో? సార్ హరిహర మాల్ ఎదురు. హరిహర మహల్ ఎదురా సార్? హౌసా సార్? హౌస్ అండి. ఫోన్ నెంబర్ చెప్తారా సార్? వీలైతే 2-3 days లో కలుస్తాను సార్. 944
944 111 111 0218 02. 18 సార్ ఒకసారి మళ్ళీ ఒకసారి చెప్పండి సార్. 944 111 0218. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. చాలా ఓకే సార్. అయితే మీరు చెప్పినప్పుడు అసలు నేను ఎందుకు లాగంటే ఇంకా లైట్ అయిపోయింది కదా, ధ్యానం కూడా అయిపోయింది కదా. ఇప్పుడు ఏం చేస్తున్నా అంటే ధ్యానం అయిపోగానే ఇప్పుడు నేను చేయకపోతే ఇప్పుడు మళ్ళీ 11 కన్నా స్టార్ట్ చేసి 1 అవర్ చేస్తున్నాను సార్. కూర్చొని చేసిన తర్వాత పడుకుంటున్నాను అనమాట. ఓకే. థ్యాంక్ యూ సార్. ఈరోజు చాలా నాకైతే అది హ్యాపీ అనిపించింది. నేను లాగిన్ అవ్వకపోతే మిస్ అయ్యేవాడిని. ఈరోజు నాకు చాలా హ్యాపీగా ఉంది సార్. థ్యాంక్ యూ సార్. రైట్. ఓకే. యాదగిరి సార్ మాట్లాడండి. నమస్తే మాస్టర్. క్లాసు నమస్తే. చాలా చక్కగా చెప్పారు. అసలు ఎంత అంటే మనం ధ్యానం చేస్తే మళ్ళీ జరిగే మార్పులు కానీ ఎట్లా ఉంటుంది అనేది చాలా ఎక్సలెంట్ చెప్పారు మాస్టర్. మీరు రెవెన్యూ డిపార్ట్మెంట్ లో చేస్తూ కూడా మీలో ఉన్న మార్పు ఎట్లా జరిగింది అనేది ఒకటి అంచెలంచెలా చెప్పుకుంటూ వచ్చారు కరెక్ట్ గా, సిస్టమేటిక్ గా. చాలా మంచిగా అనిపించింది. అంటే ప్రతి మనిషిలో కూడా మార్పు జరుగుతుంది అనే విషయం ధ్యానం చేసే ప్రతి మనిషికి అనుభవం అవుతుంది. అనుభవాన్ని మించిన గురువే లేదంటారు. అంటే మన అనుభవం మనకు నేర్పిస్తుంది అన్ని విషయం కూడా. అది ఎక్సలెంట్ చెప్పారు మాస్టర్. అంటే సెక్రటరీ ఎంప్లాయా మాస్టర్ రెవెన్యూ డిపార్ట్మెంట్ అంటే? ఎంఆర్ ఆఫీస్ అండి. మాస్టర్, ఆ రెవెన్యూ డిపార్ట్మెంట్ అంటే అడుగున డబ్బులే, అడుగున ప్రతి పనికి ప్రతి మాటకు అటెండర్ నుంచి మొదలు పెట్టుకుంటే ఆఫీస్ వరకు కూడా అంతా అదే నడుస్తుంది. కానీ అలాంటి డిపార్ట్మెంట్ లో ఉండి మీరు కూడా ఒక మంచి అంటే ధ్యానం వల్ల మీరు ఇట్లా మారిపోయారనే విషయం మంచిగా చెప్పారు. అది ఎక్సలెంట్ మాస్టర్. అది నా తరఫు నుంచి మీకు ధన్యవాదాలు. మంచిగా ఎక్సలెంట్ గా అట్లా నీతి నిజాయితీ పరుడుగా మంచిగా ఉన్నందుకు. అంటే మీరు కూడా ఒక 10 మందికి చెప్పడం వల్ల ధ్యానం అనేది అది ఏ మనిషినైనా మారుస్తుంది అనే విషయం 100% కరెక్ట్ మాస్టర్. అది ఇంకోటండి, నేను ఎప్పుడైతే ఈ ధ్యానంలోకి వచ్చిన తర్వాత మారానో, నన్ను చూసి ఆఫీసులో వాళ్ళు తీసుకుంటున్నా కానీ వాళ్ళలో కూడా మెల్లమెల్లగా మార్పు వస్తుంది. అది నేను గమనించాను. ఓకే. ఎక్సలెంట్ మాస్టర్. అది ఇంకోటి విషయం, నా విషయంలో కూడా నాకు కొంచెం ఎక్స్పీరియన్స్ కూడా అయింది ధ్యానం వల్ల. ఇప్పుడు నాకు అంత ముందుకు ఏంటంటే నాకు తెలిసిన విషయం ఎవరైనా ఆఫీసర్ అయినా ఎవరైనా ఏదైనా అన్యాయంగా జరుగుతుందంటే నేను ఎదిరించేవాడిని, ఎమ్మటే క్వశ్చన్ చేసేసేవాడిని, అడిగేవాడిని. అట్లా ఎట్లుంటుంది సార్, అది కాదు కదా ఇది కాదని అడుగుతాం. ఆయన ఎవరైనా ఉండని పక్క ఫస్ట్ కడగడం అనే ఉంటుండేది. అలాంటిది ఇప్పుడు యాక్చువల్గా ఏంటంటే ఎదుటోళ్ళు ఏమన్నా ఏదన్నా అరన్నా అట్లనా సరే 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 అనే పరిస్థితిగా వచ్చింది. అంటే ఎట్లా ఎంత ఒక ఫైర్ అనేది ఎలా ఉన్నా కానీ అంటే ఇంత అవసరం లేదు కదా అనే భావనలో మనలో కలుగుతున్నాయి. అంటే ఇదంతా ధ్యానం వలన అయింది అది యాక్చువల్ గా. అట్లా నాలో కొన్ని మార్పుల వల్ల కూడా నాకు చాలా మంచిగా అనిపించింది. నేను కూడా చాలా మందికి అదే చెప్తాను, ధ్యానం నిన్ను అన్ని విధాలుగా మారుస్తుంది. నువ్వు ఏం చేయవలసిన లేదు, కూర్చొని కళ్ళు మూసుకో చాలు, ఆటోమేటిక్ గా ఇంటర్నల్ గా మొత్తం మారిపోతుంది. అంతే, అదొకటే చేయాలి. అంత మనం ఏం చూసుకొని కళ్ళు మూసుకొని శ్వాసను గమనిస్తూ ఉంటే చాలు, మాకు ఆటోమేటిక్ గా మనం ఏం చేయాలని అవసరం లేదు, ఆటోమేటిక్ గా మారిపోతుంటాయి అంటారు. ఎక్సలెంట్ మాస్టర్. మీరు కరెక్ట్ గా మీ అనుభవాలు కరెక్ట్ గా చెప్పారు, మంచిగా చెప్పారు. థ్యాంక్ యూ మాస్టర్, ధన్యవాదాలు. థ్యాంక్ యూ. నాదముని గారు అన్ని మాట్లాడండి సార్. నాదముని గారు. సార్ నమస్తే అండి, వెంకటరమణ గారు. హలో సార్, వినిపిస్తుందండి? మాట్లాడండి సార్. నమస్తే అండి. అదే మీ తాలూకా షేరింగ్ చేసుకున్న తర్వాత చాలా హ్యాపీగా అనిపించిందండి రెవెన్యూ డిపార్ట్మెంట్ నుంచి. అంటే తర్వాత సార్ అది ఒక చిన్న డౌట్. ఇప్పుడు మనం ఏదైతే ఇప్పుడు జాబ్ చేస్తున్నప్పుడు ప్రీవియస్ రోల్స్ లో, అది ఇందాక క్రాంతి కుమార్ గారు కూడా అడిగినట్టున్నారు ఇదే విషయం. మనం ప్రీవియస్ అంటే ఇప్పుడు మీది ఎలాగైతే గవర్నమెంట్ ఉందో సేమ్ మీ జాబ్స్ లో కూడా సేమ్ ఒక ఇంటర్నల్ పాలిటిక్స్ అని ఉంటాయి కంపల్సరీగాను. ఇప్పుడు మేం చేసే దాంట్లో కూడా ఒక ఇంటర్నల్ పాలిటిక్స్ ఉంటాయి. మాకు తెలుసో తెలియకుండా కొంతమందికి కొద్దిగా మేము అంటే కావాలని అయితే ఏమి చెయ్యలేం సార్. ఇప్పుడు జాబ్ రోల్లో ఉన్నప్పుడు అవతల వాళ్ళు ఏదైనా కొద్దిగా నెగిటివ్ గా చేసినా ఏమైనా చేసినా మేము చేయవలసి ఉంటుంది, తప్పదు. ఎందుకంటే వాళ్ళు ఇన్ కేసు వాళ్ళకి ఫ్యామిలీ ఉంటుంది, మన వల్ల వాళ్ళకి ఏమైనా ఎఫెక్ట్ పడినా వాళ్ళు ఏంటంటే మనల్ని మళ్ళీ ఏదో బ్యాడ్ గా అనుకుంటారు సార్. ఇలాంటి వాటికి ఏమైనా మరి మనకి ఏమైనా ఎఫెక్ట్స్ అయ్యి ఉంటాయా? ఇవన్నీ కూడా ధ్యానం ద్వారా ఏమైనా తొలగించుకోవచ్చా? అంటే కావాలని అయితే ఎవరిని మనం ఏమి చెయ్యం కదా సార్. అది జాబ్ రోల్లోనే కొన్ని సమస్యలు జరుగుతూ ఉంటాయి. ప్లస్ ఇప్పుడు కూడా ఏంటంటే ఉరుకులు పరుగుల జీవితంలోనే మనకి ఇదే ప్రాబ్లం అవుతుంది. ఏమవుతుందంటే కొంతమంది సరిగ్గా చేయరు, మనం వాంటెడ్ గా కొద్దిగా వాడిని తప్పించడం కానీ లేకపోతే వెళ్ళిపోమనడం కానీ ఇలాగుంటాయి.
సార్ ఇక్కడ ఏమవుతుందంటే మీరు ఇందాక అన్నారు గురుకుల జీవితం అని. ఆ, మీ జీవితం మొత్తాన్ని, మీ ఆలోచన విధానాన్ని మొత్తం మీ ధ్యాన శక్తి సరిచేస్తుందండి. ఓకే. ఇక్కడ ఏమీ నువ్వు బలవంతం మార్చుకోవడం అసలు ఏం చేయను అసలు. నీకు టెన్షన్ కానీ హైరాణ ఇవన్నీ వస్తున్నాయంటే ఇంకా సాధన మనం పెంచాలి అని అర్థం. మనకి ఇంకా శక్తి చాలా అక్కడ. ఓకే. అంటే ఏం లేదు సార్ ఇప్పుడు చెప్పండి సాధారణ సార్. సాధారణంగా జీవిస్తాం మనం ఇక్కడ. ఓకే సార్. ఏమి హర్రీ బర్రీలు హడావుడి ఏముండదు. ఎటువంటిదైనా కానీ మొన్న మాకు ఎలక్షన్ టైంలో కూడా మేము ప్రశాంతంగా జీవించాం. ఎక్కడ హైరాణ లేదు. కౌంటింగ్ అప్పుడైనా సరే అంతే. మా వాళ్ళు మా ఆర్డీఓ గారు అంటాడు, ఏమండి వెంకటరామయ్య గారు మేమంతా హైరాణ పడతాము, మీరేందుకు కూల్గా కామ్గా ప్రశాంతంగా ఉన్నారు అంటే, ఎందుకు సార్ హైరాణ పడినంత మాత్రాన్ని అక్కడ తొందర కాదు, మీరు కంగారు పడాల్సిన నీకే హైరాణ లేదండి. నాకేం లేదు సార్, నేను ప్రశాంతంగా సార్. మాది అట్లానే వాళ్ళ టేబుల్ కంటే కూడా మా టేబుల్ ఇంకా ముందే అయిపోయింది. కూల్గా ప్రశాంతంగా చేసుకుంటారు. అంటే వాళ్ళకేమో పార్లమెంట్ ఇచ్చారు, మాకు అసెంబ్లీ ఇచ్చారు కౌంటింగ్. మరి రెండు ఒకేసారి కావాలి. కానీ ఒక 30 గంట ముందు మేమే క్లోజ్ చేశాం. అంటే నువ్వు ఎంత ప్రశాంతంగా ఉంటావో నువ్వు చేసే వర్క్ లో కూడా అంత క్వాలిటీగా వచ్చిందండి. నువ్వు క్వాలిటీగా జీవిస్తావు అక్కడ, ఆటోమేటిక్ గా నువ్వు అక్కడ క్వాలిటీకి వస్తావు. అదే సార్. అంటే దానికోసం ఇక్కడ సమస్య ఏమవుతుందంటే సార్, అదే ఉరుకులు పరుగుల జీవితం అంటే ఇదే మళ్ళీ రిపీట్ చేస్తున్నాను. ఇప్పుడు మాకు సండే కానీ లేకపోతే ఈరోజు August 15th మామూలు పబ్లిక్ హాలిడే ఉంటుంది. కానీ మేమైతే మాత్రం కంపల్సరీ ఆన్ డ్యూటీలో ఉండాలి. మేము కానీ వెళ్ళకపోతే వెనకాతలో ఉన్న వర్కర్స్ రారు, వీళ్ళందరూ ఉండరు. వాళ్ళకి ఈ రోజు నాకే అనిపించింది, అయ్యో పబ్లిక్ హాలిడే కదా, పోనీ ఫ్యామిలీతో ఉంటారు. నేనేంటంటే వాంటెడ్ గా వాళ్ళందరినీ పిలిపించి, లేదు కంపల్సరీ ఈ రోజు వర్క్ చేయాలి, ఎందుకంటే మాకు అటు నుంచి క్లయింట్ నుంచి ప్రెజర్ ఉంటది. ఇప్పుడు ప్రైవేట్ ఆర్గనైజేషన్స్ కి దీనికి కొద్దిగా డిఫరెన్సెస్ ఉంటాయి కదా సార్. సార్ ఇప్పుడు ఒకటి సార్, ఇక్కడ మన ఎలక్షన్స్ అప్పుడు మాకు వర్క్ నేను ఇంటికి వచ్చేటప్పటికి రాత్రి 10 అయ్యేది. 10కి వచ్చి ఇంటికి వచ్చి స్నానం చేసి భోజనం చేసి ఒక అరగంట పుస్తకం చదువుకొని అప్పుడు ఒక 2.5 hours లేదా 3 hours ఒక 2 o'clock వరకు లేకపోతే 1:30 వరకు ధ్యానం చేసి పడుకునేవాడిని. మళ్ళీ మార్నింగ్ 4 కల్లా లేసి మళ్ళీ ఒక 2 hours ధ్యానం చేసి మళ్ళీ ఫ్రెష్ అప్ అయి వెళ్ళేవాడిని. ఎలక్షన్స్ టైం కదా. అంటే ఇక్కడ ఒకటి, నువ్వు సాధనని ఒక దీక్షగా చేయాలి ఇక్కడ నేను. ఎందుకంటే నీ భౌతిక జీవితం క్లారిటీగా ఉండాలి అంటే మాత్రం అది ఎందుకు క్లారిటీగా ఉండట్లేదు అంటే మనలో ఉన్నటువంటి కొన్ని అవగాహన లోపం అన్నమాట. అది ఈ అవగాహన లోపాన్ని సరిచేసేది ధ్యానం. ఇంకెవరు సరిచేయరు. నేను ఏదైనా చెప్పినా ఇంకోటి ఏదైనా చెప్పినా కానీ మీరు అట్లా ఇట్లా ఉండని ఈ కొద్దిసేపు అట్లా వరకు ఓకే అంటారు. తర్వాత అది మీ జీవితంలో అప్లై కాదు. అప్లై కావాలి అంటే మీరు ధ్యానం ఎప్పుడైతే పర్ఫెక్ట్ గా చేస్తామో ఆటోమేటిక్ అది సరిచేయబడతాడు. దానికోసం మీరు ఏ ప్రయత్నము ఏమి చేయనవసరం లేదు. ధ్యానం ఒక్కడ చేస్తే చాలు, మిగతా అన్ని ఆటోమేటిక్ మీ జీవితం మొత్తం మారిపోతాం. అది నేను గమనించానండి. ఇన్ని సంవత్సరాల నుంచి నేను గమనించింది ఒక్కటే, మేము మార్చుకోవాలా, మా ఆలోచన మారాలా, నా ప్రవర్తన మారాలంటారు. ఇవన్నీ నువ్వు బలవంతంగా ఏం మార్చుకోవాల్సిన లేదు. ధ్యానం చేయండి, ఆటోమేటిక్ మారుతాయి అనేవాడు. ఓకే, థ్యాంక్ యూ మాస్టర్. అయితే అంటే మంచిగా అనుభవాలు షేర్ చేసుకున్నందుకు, మాకు సజెషన్స్ ఇచ్చినందుకు అయితే చాలా ధన్యవాదాలండి మీకు. థ్యాంక్ యూ సార్. ఇంకా ఎవరైనా మాట్లాడతారమ్మా? ఎవరైనా అనుభవాలు కానీ క్వశ్చన్స్ కానీ ఏమన్నా ఉన్నాయా? సార్ మాది మహావతార్ ఫౌండేషన్ అనేసి ఈ సంస్థ సార్. ఈ మహావతార్ ఫౌండేషన్ సంస్థ రంగనాథ్ సార్ గారు స్థాపించారు. సారు ఇలా జూమ్ క్లాసులే కాకుండా మామూలు క్లాసులు కండక్ట్ చేస్తుంటారు. కన్నడ, తెలుగు, ఇంగ్లీష్, హిందీ
ఇలా ప్రతి దాంట్లోనూ ఒకటి కాదు రెండు రెండు బ్యాచ్లుగా కూడా చేయిస్తుంటారు. సార్ రంగనాథ్ సార్ గారు అనమాట, పరిచయం చేస్తారు. శ్వేత మేడం గారు అన్మ్యూట్ చేసుకొని మాట్లాడండి. థ్యాంక్ యూ సార్, ధన్యవాదాలు మీకు. సో అద్భుతంగా చెప్పారు, మీ యొక్క అనుభవాన్ని చేర్చి చెప్పారు కాబట్టి ఇది చాలా అందరికి కూడా దగ్గరగా అనిపించింది. అందుకే ప్రశ్నలు కూడా చాలా వచ్చాయి ఈరోజు. సో ప్రతిరోజు కూడా ప్రశ్నలు అడగండి అని అడుగుతుంటాం, కానీ వాళ్ళే ఈరోజు అందరూ హ్యాండ్ రైజ్ చేసి ప్రశ్నలు అడగడం జరిగింది. అంటే మీ యొక్క అనుభవం అక్కడ ఉంది, మీ అనుభవంతో పాటు చెప్పారు కాబట్టి అందరికి దగ్గరగా, వాళ్ళకు దగ్గరగా అనిపించి వాళ్ళు స్వతహాగా క్వశ్చన్స్ అడిగారు. సో చాలా అద్భుతంగా ఉంది సార్. అంటే మీరు రెవెన్యూ డిపార్ట్మెంట్లో ఉంటూ ధ్యానం చేస్తూ ఆ జీవితాన్ని గడపడం అనేది ఒక మాదిరిగా, ఒక ఎగ్జాంపుల్గా అందరికీ నిలిచిపోతుంది. సో మీకు ధన్యవాదాలు సార్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. సార్ ఇంకొకరు ఉన్నారండి, శ్వేత మేడం గారు అన్మ్యూట్ చేసుకోండి. శ్వేత మేడం. సో మేము వచ్చేసి ఇప్పుడు మేము ఉండేది బెంగళూరు సార్. బెంగళూరు నుంచి ఆల్మోస్ట్ ప్రతిరోజు కనీసం అంటే ఒక 6 జూమ్ సెషన్స్ ఉంటాయి మావి. పొద్దున్నే వచ్చేసి కన్నడ, హిందీ, మళ్ళీ మన 11 గంటలకు ఒక తెలుగు ఉంటుంది. సాయంకాలము 7:30 నుంచి 8:30కు ఒక ఇంగ్లీష్ ఉంటుంది. 9:30 నుంచి 10:30 వరకు ఒక తెలుగు, కన్నడ 2 నడుస్తాయి మళ్ళీ సేమ్ ఒకే టైంలో. తర్వాత ప్రతి సండే వచ్చేసి ప్రపంచ స్వాస్థ్య ధ్యానం అని ఒకటి ఉంటుంది. సో ప్రపంచ ఆరోగ్య ధ్యానం అని చెప్పి ఇట్లా మొత్తం మీద 6 సెషన్లు నడుస్తాయి. తర్వాత ఆఫ్లైన్లో మన సెంటర్లో కార్యక్రమాలు నడుస్తూనే ఉంటాయి. సో మొన్న ఒకటి టెలిపతి వర్క్షాప్ అయింది. సో అలాగా రకరకాల వర్క్షాప్స్ ఆఫ్లైన్లో సెంటర్లో కూడా నడుస్తూ ఉంటాయి. సో ఇలా చేస్తూ ఉంటాం. సో ఆల్మోస్ట్ 2009లో స్టార్ట్ చేసాం మన సెంటర్. అప్పటి నుంచి ఇప్పుడు కూడా నిరంతరంగా కార్యక్రమాలు చేస్తున్నాం. రైట్. సో శ్వేత మేడం మాట్లాడతారా? అన్మ్యూట్ కావట్లేదు ఆమెకి. రైట్. నమస్తే సార్. వెంకట్రావు గారు మాట్లాడండి. నమస్తే. చాలా చాలా బాగా చెప్పారు అమ్మారావు గారి గురించి. అలా చెప్పడం అంటే చాలా ఆనందంగా ఉంది మాకైతే. ఎందుకంటే అలాంటి వాళ్ళు ధ్యానంలోకి వస్తేనే ఇంకా దేశం బాగుపడుద్ది, కానీ లేకపోతే మామూలుగా ఇది అవ్వదు. అట్లా శాకాహారులుగాను అలా ధ్యానం అసలు ఎంత చేస్తే అంత ఉందండి. దాంట్లో ఎవ్వరూ చెప్పాల్సిన పని లేదు. ఎంత ధ్యానం చేస్తుంటే మనలోనే అంత మార్పు కనపడిపోద్ది. నేను 2012లో వచ్చాను. 2012 నుంచి ఇప్పుడు అసలు నిద్రపోవాలని కూడా లేదనమాట. కుర్చీలో కూర్చొని తెల్లారులు ఉండిపోతారనమాట. ధ్యానం అంటే ప్రత్యేకంగా నిద్రపోవాల్సిన అవసరం లేకుండా పోయింది నాకు ఈ 5-6 సంవత్సరాల నుంచి. ఇక ఆ ధ్యానంలో మనకి ఇది ప్రాబ్లం అనేది ఎక్కడా కనపట్ల నాకు. ఏది కూడా లోపల అంతా కూడా పైనుంచి ఎప్పుడు అసలు కళ్ళు తెరిచి ఉన్నా కూడా ఎనర్జీ లోపలికి వచ్చేస్తుంది అనమాట మామూలుగా కూడా. ఎప్పుడు అంటే మైండ్ లో ఏమీ లేకపోవటం వల్ల అలా వస్తుందని నాకు అర్థమైపోయింది. అంటే మనకి దేని మీద అటాచ్మెంట్ లేదు. ఇక డబ్బుల మీదో, బంగారం మీదో, పిల్లల మీదో, చుట్టాల మీదో, బంధువుల మీద దేని మీద లేదు. ధ్యానం మీదే ఉంది అంత కాంపిటీషన్ అంతా. ధ్యానం అంటే అంత ఇష్టం అనమాట. అందుకని ఏ పనైనా గబగో చేసేయటం, ఆ ధ్యానంలో కూర్చోవటం, అంతేగాని ఇంకో 2 రోజులు లేనే లేదు. అసలు ప్రాబ్లం ఎక్కడా కనపడలేదు అన్నమాట. ఆర్థిక పరిస్థితి ఉండదు, ఆరోగ్య ఇబ్బంది ఉండదు, ఏ ఇబ్బంది ఉండదు. నిన్న గుంటూరు వచ్చా, 4 కిలోమీటర్లు నడిచా, నాకు ఏం అనిపించలే అసలు. నా పక్కన వచ్చిన వాళ్ళు కొద్దిగా కూర్చోలేదు, నేను ఏరియా పని మీద వెళ్ళారు. కానీ నేను మామూలుగా ర్యాలీలో తీసుకొని మొత్తం తిరిగి 4 కిలోమీటర్లు వచ్చేసాం అనమాట. అంటే పోవాలనిపిస్తుంది అనమాట. అక్కడ అందరూ నవ్వుతూ ఉంటారు. ఎక్కడికి పోయినా కూడా అవన్నీ చూస్తే మనకి కూడా నవ్వు ఉంటుంది, అంత ఆనందంగా ఉంటుంది అనమాట. అసలు ముఖం కలకల్లాడిపోద్ది. ధ్యానం ముఖమే వేరుగా ఉంటుంది. మామూలు ముఖాలకి ధ్యానం ముఖానికి కలవదు అసలు. ఎందుకంటే లోపల ఏముండదు కదా. లోపల అంతా బాగుంటే బయట కూడా అంతా బాగా కనపడుతూ ఉంటుంది. అందుకని అంత ఆనందంగా ఉంటుంది అనమాట. మిమ్మల్ని చూస్తూ ఉంటే వచ్చిన కాదు మీరు మాటలు ఏంటంటే చాలా ఆనందంగా అనిపించింది ఈరోజు. థ్యాంక్ యూ సార్. నా పేరు వెంకట్రావు, ఏర్లపాడు, ఇక్కడ కృష్ణా జిల్లా. గట్టి క్లాప్స్ కొట్టండి. శాకాహార ర్యాలీకి వెళ్ళారు సార్ నిన్న.
వెంకటరామయ్య సార్, సార్ వెంకటరామయ్య సార్, ధన్యవాదాలు. మీ యొక్క అనుభవాలు చాలా బాగా చెప్పారు. ఇలాగే మనకు మామూలుగా ఎంఆర్ ఆఫీస్ అంటేనే ప్రజల్లో ఒక రకమైనటువంటి భావం ఉంది. అదే అది అందరికీ తెలిసిన విషయమే. మీలాగా ప్రతి ఆఫీసులో కూడా, ప్రతి ఎంఆర్ ఆఫీసులో, రెవెన్యూ డిపార్ట్మెంట్ లో కనీసం ఒక వ్యక్తి కనుక తయారైతే ఆ ఆఫీస్ మొత్తం ప్రక్షాళన అవుతుందని నా యొక్క భావన సార్. అవుతాయండి, తొందరలోనే అవుతాయి అన్ని కూడా. ఎందుకంటే మనం ఆశించి ఇప్పుడు నిష్కామ కర్మ చేసింది వేరు, మామూలుగా ఆశించి చేసింది వేరు అనమాట. ఇప్పుడు ఆయన గారు చెప్పారు, ఆ గవర్నమెంట్ ఇచ్చిన రీజన్ తోటే ఆయన బతుకుతా ఉంటే ఒక హాస్పిటల్ పోవాల్సిన పని లేదు, ఏ ఖర్చు రాదు, ఏ ఇబ్బంది రాదు. ఏ ఇబ్బంది రానప్పుడు ఇంకా రూపాయి తీసుకోవాల్సిన అవసరం ఏముంది? ఆయన ఇంకో రూపాయి ఇవ్వటానికి ఆలోచిస్తాడు అనమాట అప్పుడు. ఎందుకంటే ఆయన కింద ఉన్న వాళ్ళకి ఇవ్వటానికి ఆలోచిస్తాడు కానీ తీసుకోవడానికి ఆలోచించడు. ఎవరు కూడా అంత జ్ఞానం వచ్చిన తర్వాత ఎవరన్నా ఇవ్వటానికే ఇస్తారు కానీ తీసుకోవడానికి ఎవరు ఇష్టపడరు. ఎందుకంటే మనకంటే చూసుకొని మనం ఇచ్చుకుంటాం. ఆనందం ఉండదు అనమాట. కొంతమందిలో మార్పు వస్తుంది కదా సార్, వాళ్ళ డిపార్ట్మెంట్ మార్పు కాదు, ధ్యానం చేసిన కొద్దికి వస్తుంది అనమాట మార్పు వస్తుంది. అది కోట్లు ఇచ్చినా రాదండి. ఇప్పుడు ఆ ఒక్క మనిషి మనకి కలిపడితే ₹1,00,00,000 దొరికినంత ఆనందం కనపడుతుంది అనమాట. ఆ ధ్యానం బాగా చేసే వాళ్ళకి అంత ఆనందం వచ్చేది అనమాట. అంత ఫ్రెండ్. ఈ భౌతిక జీవితంలో ఫ్రెండ్లు వీళ్ళు ఎవరు మనకి పనికిరారు. అట్లాంటి ఫ్రెండ్, ఆ ధ్యానంలో ఉండి కనపడిన ఫ్రెండ్ కనపడితే ఆనందం ఒళ్ళు పొంగిపోద్ది అనమాట. అందుకనే ఇప్పుడు సత్సంగాలు ఎక్కడ జరుగుతున్నా వెళ్ళేది. ఎందుకంటే అక్కడ అంతమందిలో వాళ్ళు అందరూ కలుస్తారు. అందరూ కూడా దగ్గర ఆ జాతికి చెందిన వాళ్ళు. ఈ జాతి వేరు, ఆ జాతి వేరు. అదొక కులం లాగా ఉంటుంది అనమాట మనకి. ఆ సంఘం వేరు. మన సంఘాలు ఏంటంటే ఎక్కువ తక్కువ చూస్తారు. ఈ చూసే ఆత్మను చూసే అన్ని ఆత్మలు ఒకటే. ఇంకా అక్కడ తేడా ఎక్కడ ఉంది? మీ దగ్గర మా దగ్గర తేడా లేదు కదా. అన్ని ఆత్మలు మనకి ఒకటైనప్పుడు మంది నీది నాది అనేది కనపడదు అసలు. ఇక ఆనందమే ఆనందం ఉంటుంది అక్కడ. ఆత్మకు ఆనందం వచ్చాక నేను మనసుని బాగా, మనం శరీరాన్ని ప్రేమించాలా, మనసుని, బుద్ధిని, ఆ తర్వాత ఆత్మని ప్రేమించినప్పుడు ఇక అంతా ఒకటిగానే ఉండిపోద్ది. అంతా ఒకటిగా ఉంటది, అన్ని ఒకటిగా. ఇక ఏది తేడా కనపడదు మనకి అసలు. ఈ మనుషులు ఇట్లా, ఆ మనుషులు అట్లా అని, జంతువులైనా మనుషులైనా అందరూ సమానమే మనకి. అందరినీ ప్రేమించడం నేర్చుకుంటాం. ప్రేమను పంపిస్తే ఏది మనం పంపిస్తే అదే తిరిగి వస్తుంది. డబ్బును కూడా ఇస్తా ఉండండి, అయ్యే తిరిగి వస్తాయి. ఎంత ఇస్తా ఉంటే అంత వస్తాయి అనమాట. మామూలుగా కూడా కాదు. అవి ఇచ్చే వాళ్ళకే తెలుస్తుంది అనమాట. ఆ చేయికే తెలుస్తుంది. ఈ మామూలుగా ఇయ్యని వాళ్ళకి దానికి అర్థం కాదు. కానీ ఈ పత్రిసారి వచ్చిన తర్వాత ఈ భోజనాలకు కానీ, ఆ పిరమిడ్లకు కానీ, అట్లాంటి దానికి ఇస్తా ఉంటే ధ్యానం క్లాసులు పెట్టడం కానీ, వాళ్ళకి సపోర్ట్ చేయటం, అవి చేసినప్పుడు మనకి ఎంతో వస్తానే ఉంటాయి అనమాట. ఇంకా చాలా చాలా సంతోషంగా ఉంది ఇవాళ మీరు రావటం. వెంకటరామయ్య గారు మామూలు విషయం కాదు ఇది. మీరు ఒక కారణ జన్ముడిగా తయారయ్యారన్నమాట. మీ తల్లిదండ్రుల్ని మెచ్చుకోవాలి ఫస్ట్. మీ తల్లిదండ్రులు అంత గొప్పోళ్ళు అయితేనే మీరు కూడా గొప్పోళ్ళు అయ్యారు. మీ కుటుంబం మొత్తం సంపూర్ణంగా ఆరోగ్యంతో, ఐశ్వర్యంతో, ఆనందంతో వదిలండి. థ్యాంక్ యూ. ధన్యవాదాలు సార్, చాలా బాగా చెప్పారు. రెవెన్యూ డిపార్ట్మెంట్ రూపులేఖ మారిపోయినాయి సార్ ఇక్కడ. అందరికి ఏదో ఉంటుంది ఒక ఆలోచన, ఆ ఆలోచనే మారిపోయింది అనమాట. అదే చాలా చాలా బాగుందమ్మా. రైట్, థ్యాంక్ యూ సార్. గారు మాట్లాడతారా? ఇంకెవరన్నా అయితే వాళ్ళకి ఏమో చూస్తా ఉన్నారు, మాట్లాడతారేమో అని. ఓకే, థ్యాంక్ యూ సార్, చాలా చాలా ధన్యవాదాలు. రైట్.